క్రీస్తునామంలో మీ అందరికి నా శుభవందనములు అండి. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకోబోతున్నాము. ఏంటంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14, 15, 16 వచనాలు చదువుతాను చూడండి. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింజులునైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యన మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఒకసారి ఈ వాక్యాన్ని మనం పూర్తిగా ధ్యానం చేసుకుందాం, సరేనా? 2 నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం, ఓకేనా? మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రభా, జీవం కలిగిన మా తండ్రి, జీవాధిపతి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు, వేవేల కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా ప్రభా, ఈ ప్రదేశంలోకి ప్రభా, ఈ ప్రాంతంలోకి మమ్మల్ని తీసుకొచ్చి ప్రభా, అయా ప్రభా, యేసయ్య దేవా, ఈ రోజు ప్రభా, ఈ పునరుద్ధానమందు దినం అప్పుడు ప్రభా మమ్మల్ని కూడుకొని ప్రార్థన చేయడానికి చక్కటి అవకాశాన్ని మాకు దయచేసిన వాడు నీకే స్తోత్రం తండ్రి. ప్రభా అయ్యా, ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకోండి, ఈ దాసుని జ్ఞాపకం ఉంచుకోండి అయ్యా ప్రభు. నేను కాదు మాట్లాడేది, నా ద్వారా నువ్వే మాట్లాడమని అడుగుతున్నావు తండ్రి. వీళ్ళకి ఎలాంటి వాక్యం అందించాలని ఆశపడుతున్నావు అలాంటి వాక్యం దయచేసి ప్రభు. వినగల చెవులు, గ్రహించగల మనసును దయచేసి నువ్వే తోడి ఉండి నడిపించా, నోటికి నువ్వు తోడు నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. చూద్దామండి. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింజులునైన దేవుని కుమారునగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి అని ఇక్కడ పౌలు భక్తుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని అంటున్నాడు అంటే, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య. ఎవరండి మూర్ఖమైన వక్రజనము అంటే? మూర్ఖులైన ఈ జనము మధ్య ఎలా నడుచుకోవాలో చెప్తున్నాడు. అది నేను తర్వాత చెప్తాను. ఈ మూర్ఖ జనం అంటే ఏంటో ఫస్ట్ చూద్దాం. ఈ మూర్ఖమైన వక్రజనం అంట. మూర్ఖమైన వక్రజనం అంటే ఇప్పుడు మూర్ఖులు, మనకైతే మూర్ఖుల సంగతి తెలుసుగా అండి. మూర్ఖులు ఏం చేస్తారు? మూర్ఖులు ఎలా ఉంటారంటే, మనకి కుందేలు దొరికింది. కుందేలకు దొరికితే ఎన్ని కాళ్ళు ఉంటాయండి? 4 కాళ్ళు ఉంటాయి. మూర్ఖుడు ఏమంటాడు తెలుసా? 3 కాళ్ళు అంటాడు. ఏమంటాడు? 3 కాళ్ళు అంటాడు. ఒరే నాయన, 4 కాళ్ళు రా నాయన, ఇదిగోరా అంటే, నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు, అసలు కుందేలు అన్నిటికీ 3 కాళ్ళు అంటాడు. మూర్ఖుడు వాడు ఏది చెబితే అదే కరెక్ట్. మూర్ఖుడు వాడు ఏది చెప్తే అదే కరెక్ట్. మిగతా వాళ్ళు చెప్పింది వాడు అసలుకి పట్టించుకోడు. వాడు నిజంతో పని లేదు వాడికి. వాడు ఏదైతే అనుకుంటాడో అదే నిజం, అదే సత్యం. వాడు ఏదైతే అనుకుంటాడో అదే నిజం, అదే సత్యం. అలాంటి మూర్ఖమైన ఈ తరము వారికి, అంటే వక్రజనంగా ఉండి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎలా ఉండాలో చెప్తున్నాడు. అంటే మనం ఒక్కసారి చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17 నుంచి 18 వచనాలు. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. ఎలా నడుచుకుంటున్నారంట? వాళ్ళ మనసుకు నడుచుకున్నట్టు. వాళ్ళ మనసులో ఏదైతే వ్యర్థత ఉందో ఆ వ్యర్థ దాని ప్రకారము వాళ్ళు ఏం చేస్తున్నారండి? దాని ప్రకారం ఏం చేస్తున్నారు? నడుచుకుంటున్నారు. అలాంటి వారికి మీరు ఏమవ్వాలంటున్నాడు? వేరై ఉండాలంటున్నాడు. అంటే అన్ని జనుల మధ్యన. కాబట్టి ఇక మీద మీరు అన్ని జనులు నడుచుకున్నట్లు నడుచుకోవద్దని వాక్యం అనేది స్పష్టంగా చెప్తుంది. అంటే వాళ్ళు ఎలాగైతే నడుచుకుంటున్నారో మనం అలా నడుచుకోకూడదు. వాళ్ళు మూర్ఖంగా, చాలా మంది, అందరినీ కాదు, చాలా మంది మూర్ఖంగా ఉంటున్నారు. అలా మీరు ఉండకూడదు అని చెప్తున్నారు. వాళ్ళు మనసుకు ఏదైతే కలిగిందో, వాళ్ళ మనసుకు ఏదైతే ఆలోచన వచ్చిందో, ఏ బుద్ధి అయితే, ఏ వక్రత బుద్ధి అయితే ఉందో దాని ప్రకారమే వాళ్ళు ఏం చేసుకుంటారు? నడుచుకుంటారని చెప్పి ఇక్కడ వాక్యం అనేది స్పష్టంగా చెప్తుందండి. ఇంకా పోతేనండి, ఎలా మన సమాజంలో ఎలాంటి వాళ్ళు కనబడతారో నేను ఒకసారి మీకు ఉదాహరణతో చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. మొన్న మనం ఇక్కడ ఏం చేసామండి? సువార్తకి వెళ్ళాము.
మనం ఏం చేసాము, సువార్తకి వెళ్ళాము. ఎక్కడ? ఎలమనపాడులో సువార్తకి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి దేవుని సినిమా వేసిన తర్వాత చాలా మంది ఏం చేస్తున్నారు, అక్కడున్న వాళ్ళందరూ, ఆ ఊరి ప్రజలందరూ, అయ్యా నువ్వు మంచిగా అక్కడ సువార్త ప్రకటించుకో, వాళ్ళు అబ్జెక్షన్స్ ఏం చెప్పలేదు. వాళ్ళు ఏం చేశారంటే, మంచిగా నువ్వు చూసుకో అయ్యా, ఏం కాదు, సినిమా వేస్తానన్నారుగా, దేవుడు సినిమా వేసుకోండి అని చెప్పి వాళ్ళు పెద్ద మనుషులు అందరూ ఏం చేశారు, పర్మిషన్స్ ఇచ్చేసారు. అయిపోయింది. అక్కడ అందులో కొంతమంది ఉంటారు, కొంతమంది ఉంటారు. వాళ్ళు వెళ్ళి ఫస్ట్ మేము వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు పెద్ద మనుషులు ఏం చేశారంటే, ఓకేనయ్యా మీ ఇష్టం, యాక్సెప్ట్, నేను చేస్తున్నాను, మీరు వేసుకోండి అన్నారు. వీళ్ళిద్దరు వెళ్ళి, ఈ ఒక అతను వెళ్ళి ఏం చేశారంటే, నేను వేయటానికి ఇల్లేదు అని గొడవ పెడతా ఉంటే వాళ్ళు ఏమన్నారు, రే నీ తప్పే ఉంది, ఆ దేవుడి గురించి వాళ్ళు ప్రకటించుకుంటున్నారా, నీ తప్పే ఉంది, ఇల్లు కానీ అయ్యా నువ్వు వేసుకోవాలి అంతే అంటాడు అని చెప్పి అయిపోయింది. అయిపోయిన తర్వాత సరే అని చెప్పి సినిమా స్టార్ట్ చేసాం. సినిమా స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ ఊరు ప్రజలందరూ ఏంటంటే వాళ్ళ ఆసక్తితో నిజంగా దేవుడు ఏం చేశాడు, అద్భుతాలు చేశాడు వింటా ఉన్నాడు. అప్పుడు వాళ్ళిద్దరూ వచ్చి ఏం చేశారంటే, వాళ్ళందరూ పెద్ద మనుషులందరూ నిద్రపోతున్నారు. వాళ్ళిద్దరూ వచ్చి ఏం చేశారంటే, నీ తీస్తావా తీవా, ఇది ఈ సినిమా తీస్తావా తీవా అన్నా, నేను ఎంఫార్మసీ చదివాను, నేను చదువుకున్నాను, 4 చదువులేని వాళ్ళు, మీరు మత మార్పిడే చేస్తున్నారు, మీరు అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని చెప్పి పెద్ద గొడవ చేశాడు. నేను నా రక్తం కోసినా సరే అదే ఉండిద్ది, నేను అట్లాగే బ్రతుకుతాను. నువ్వు ఇది మత మార్పిడి మారటం లేదు, ఇది మతం అన్నా, నువ్వు ఎందుకు ప్రకటిస్తున్నావు, అసలుకే నీకేం పని, నేను ఎంఫార్మసీ చదివాను అన్నా, ఇట్లా కొట్టుకుంటున్నాడు. నేను ఎంఫార్మసీ చదివాను, ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి పెట్టుకోండి, మా దగ్గర పెట్టొద్దు అన్నాడు. మేమేం మాట్లాడలేదు కానీ ప్రార్థన మాత్రమే చేసాం, అంతకు మించి మేమేం చేయలేదు. కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన పెట్టాము. ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఇంకొక మాట అన్నాడు ఆయన. నాకు ఆయన అన్నప్పుడు బాధ ఎక్కడా కలగలేదు, కానీ ఆయన అజ్ఞానానికి సర్లే దేవుడే చూసుకుంటాడని చెప్పి నేను అనుకున్నాను. ఇంకొక మాట ఏమన్నాడంటే, క్రైస్తవులంట ఈ భారతదేశాన్ని నాశనం చేశారంట. ఆ మాటకు నాకు చాలా బాధేసింది. ఆయన ఎంఫార్మసీ చదివాడు కదా, నువ్వు మంచిగా చదువుకున్నావు కదా, మరి ఆ విద్య ఎవరికి వచ్చిందంటావు? నువ్వు ఎంఫార్మసీ చదివాను అన్నావు, నువ్వు ఎవరు, ఏ క్యాస్ట్ నీది? శూద్రుడివి. శూద్రుడు చదువుకోవడానికి అర్హత లేదు. గొంతుకి ఏం ముంత కట్టి, ముడ్డికి చీపురు కట్టి, ఒరే నేను ఏది చెప్తే నువ్వు అదే చేయాలరా, నేను కూర్చోమంటే కూర్చో, నుంచోమంటే నుంచో, నువ్వు దూరంగా అంత దూరం ఉండాలి, మా గడవ తప్పడానికి నీకు అర్హత లేదు, నా బడిలో చదువుకోవడం నువ్వు అర్హత లేదన్నప్పుడు ఒక క్రైస్తవుడు, ఆయన అలెగ్జాండర్ డఫ్ అని ఆయన వచ్చి, అందరికీ విద్య, అందరూ చదువుకోవాలి, అందరూ జ్ఞానవంతులు కావాలి అని ఆయన ప్రెజర్ తీసుకొచ్చాడు బ్రిటిష్ వారికి, వీళ్ళు చదువుకోవాలి అని చెప్పి. మరి నువ్వు చదువుకున్నది ఎంఫార్మసీ అన్నావు కదా, వాళ్ళు ప్రవేశపెట్టినది. ఒకవేళ కనుక నువ్వు క్రైస్తవులు నాశనం చేశారు అంటే, క్రైస్తవులు రాకపోతే నువ్వు ఇంకా ఆ ఊరు చివరే ఉంటావు. మీ చెల్లెలు కానీ మీ భార్య కానీ చదువుకుందా, కారణం ఎవరో తెలుసా? ఒక క్రైస్తవురాలు. నువ్వు చదువుకున్నావు చూసావా, ఒక క్రైస్తవురాలు వాళ్ళు ప్రవేశపెట్టినది. స్త్రీ అనేది వంటింటి కుందేలు, వంటింట్లోనే ఉండాలి, నువ్వు బయటికి రావడానికి వీల్లేదు అని చెబితే, లేదు స్త్రీ చదువుకోవాలి అని చెప్పి ఎంతమంది మిషనరీస్ వచ్చి పోరాటం చేశారో తెలుసా? అందులో విలియం కేరీ అని అతను ఉన్నాడు. పండిట్ రమాబాయి అనే ఉంది, ఆమె ఇండియా, ఆమె భారతదేశం, ఆమె క్రీస్తును అంగీకరించింది. పండిట్ రమాబాయి అని ఉంది. ఇంకా చాలా మంది ఉన్నారండి. ఎవరన్నారు? విలియం కేరీ, అలెగ్జాండర్ డఫ్, ఇంకా ఏంటంటే పండిట్ రమాబాయి, అనయ్య, కెథరీనా, వీళ్ళందరూ ఏం చేశారు తెలుసా? స్త్రీ విద్య కోసం పాటుపడ్డాడండి. స్త్రీ వంటింటి కుందేలు కాదు, స్త్రీ చదువుకోవాలి అని చెప్పి వీళ్ళందరూ కష్టపడితే ఉమెన్స్ కి కాలేజీలు కట్టించారు, ఉమెన్స్ కి స్కూల్స్ కట్టించారు. ఇంకొక ఆమె అయితే ఆడవాళ్ళు బయటికి రారని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఇక్కడ ఏం చెప్పిందో తెలుసా? వాళ్ళ ఇంటికి వెళ్ళి చదువు చెప్పేదంట. చెప్పింది. ఇప్పుడు ఇంకొక విషయం చెప్పంటారా, ఇదివరకు మనకు ఒకటి ఉండేది, భర్త చనిపోతే భార్య కూడా దాంట్లో తగలెట్టేయాలి. మరి ఎవరయ్యా రూపుమాపింది ఇవన్నీ? ఒక క్రైస్తవుడు, విలియం కేరీ.
ఆయన వచ్చాడు. ఎక్కడ ఏంటో తెలుసా, చెప్పులు కుట్టుకుని ఆయన మన భారతదేశంలో బెంగాల్ ప్రదేశానికి వచ్చాడు. బెంగాల్ ప్రదేశానికి వచ్చి ఆయన ఈ సతీ సగమనాన్ని ఎంతగానో రూపుమాపటానికి ఎంత ప్రయత్నం చేశాడో తెలుసా. రూపుమాపాడు చివరికి. లేకపోతే నీ బ్రతుకేమయ్యేది, మీ నాన్నమ్మ బ్రతుకేమయ్యేది. మీ తాత ఎప్పుడైతే చనిపోయాడో అప్పుడే మంటలో కలిసిపోయేది మీ నానమ్మ, మీ అమ్మమ్మ. కానీ ఇప్పుడు మీ అమ్మమ్మ మీ నాన్నమ్మ స్వేచ్ఛగా ఉంటున్నారు చూసావా. అది కారణం ఎవరు తెలుసా? థ్యాంక్స్ చెప్పు. ఎవరికి? విలియం కేరీకి. విలియం కేరీకి. ఉమెన్ చదువుకుంటున్నారు కదా, బయటకు వచ్చి చదువుకుంటున్నారు, థ్యాంక్స్ చెప్పాలి. ఎవరికి? క్రైస్తవ మిషనరీస్ కి. ఇదివరకు జోగిని వ్యవస్థ ఉంది తెలుసా అండి? జోగిని వ్యవస్థ అంటే తెలుసా? దేవదాసి వ్యవస్థ. దేవదాసి వ్యవస్థ. ఒక ఆమెను తీసుకెళ్లి దేవదాసిగా చేస్తారు, అంటే దేవుడికి భార్య అని చెప్పి. అక్కడ ఎంతో పాపం జరుగుతూ ఉండిద్ది. అది కూడా తప్పు. ఒక స్త్రీ అట్లా వెళ్తానికి లేదు. జోగిని వ్యవస్థని రద్దు చేసిన ఒక క్రైస్తవురాలు స్త్రీని ఆటబొమ్మగా చూసుకుని, స్త్రీ కూడా మనిషి అని చెప్పింది, అట్లా చేయకూడదని చెప్పి. మరి వీళ్ళందరూ ఎవరండి? అందరూ క్రైస్తవులు. వీళ్ళందరూ క్రైస్తవులు. అసలు క్రైస్తవులు రాకపోతే నీకు ఎంఫార్మసీ నువ్వు ఎక్కడ చదివేవాడివి? ఈ ఎంఫార్మసీ అనేది ఎక్కడ చదివేవాడివి? ఊరెమ్మడి బయట ఉండేవాడివి. ఊరెమ్మడి బయట ఎందుకు పనికి వచ్చేవాళ్ళు అండి? ఎందుకు పనికి వచ్చేవాళ్ళు? ఓన్లీ వాళ్ళ సేవ చేయడానికి, లేకపోతే ఎవరైనా చనిపోతే పూడ్చిపెడతానికి. వాళ్ళకి మంచి ఎత్తానికి కూడా ఎట్లా ఉండేది? దూరం నుంచి వాళ్ళ కప్పు వాళ్ళే తెచ్చుకోవాలి. ఇవన్నీ ఏందయ్యా? ఇవన్నీ రూపుమాపటానికి కారణం ఏంటి? చాలా వరకు అరికట్టడానికి చాలా మంది వచ్చి అందరిని ఎడ్యుకేట్. ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, చదువు వచ్చినప్పుడు జ్ఞానం వచ్చింది. ఆ చదువు అందరికీ చేశారు. ఆ చదువు చదవకూడదు, మిగతా వాళ్ళందరూ శూద్రులు చదవకూడదు. కానీ చదివించింది ఎవరో? చదవాల్సిందే అని మొదలు పెట్టింది. అందరికి ఇంగ్లీష్ విద్య కావాల్సిందని చెప్పింది అలెగ్జాండర్ డఫ్. ఆయన ఎంత కష్టపడ్డాడు తెలుసా? వీళ్ళందరూ క్రైస్తవులు అండి. వీళ్ళందరూ క్రైస్తవులు. చాలా మంది కష్టపడ్డారు. ఎంతమంది కష్టపడ్డారో తెలుసా? అంతమంది. ఎందుకు? ఇండియా ఇంకా డెవలప్ అవ్వటానికి. అందరూ చదువుకోవాలని చెప్పి. మరి వీళ్ళందరూ చేసింది ఎవరు? క్రైస్తవులేక. మరి నువ్వు ఇంత చదివావు కదా, నీకు ఆ విషయాలు తెలియవా? మనం అర్థం చేసుకోవాలండి. ఏం మాట్లాడుతున్నాము అని. ఇంకొక ఆవిడ ఏమనిద్దో తెలుసా? వీళ్ళు బొట్టు అసలు పెట్టుకోరు, మొండమూపులల్లే ఉంటారు, తెల్లసీరలు కట్టుకొని అంటారు. బొట్టు అనేది ఇక్కడ పెట్టుకుంటారు, జ్ఞానం అంతా వచ్చింది. వాళ్ళ గ్రంథాలలో, వాళ్ళు నమ్ముకునే మతాల్లో నేను ఎవరిని కించపరచదలుచుకోవట్లేదు. కానీ వాళ్ళు పాటించుకోవచ్చు, తప్పులేదు. వాళ్ళ దాంట్లో వాళ్ళ దేవుడు వాళ్ళు ఏదైతే చెప్పారో వాళ్ళు అనుకున్న వాళ్ళు పాటించుకోవచ్చు, తప్పలేదు. కానీ నువ్వు క్రైస్తవులు అంటున్నావు కదా, ఇంకొక విషయం చెప్పమంటారా? ఈ బొట్టు లేని ఆవిడ నీకోసం కష్టపడితేనే నువ్వు ఎంబీబీఎస్ చదువుకున్నావు. బొట్టులో ఉన్న ఆవిడ కష్టపడితేనే నువ్వు ఎంబీబీఎస్ చదువుకున్నావు, ఎంబీఏ చదువుకున్నావు, మిగతా చదువుకుని ఎడ్యుకేషన్ చదువుకున్నావు. ఏంటి? ఈ బొట్టులో ఉన్న ఆవిడ కష్టపడితేనే. లేకపోతే నీ బతుకేమయ్యేది? వంటింట్లోనే పడేది. ఇది చరిత్ర. చింపితే చినగత చరిత్ర. సమయం పోవచ్చు, కానీ చరిత్ర అనేది అట్లాగే ఉండిద్ది. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నా తెలుసా? వీళ్ళు మూర్ఖురైన వక్రజనం. నిజమే కదా? వాళ్ళకి చదువుకొని మూట్లు అనాలో తెలియదు. అంత చదువుకున్నా కానీ నీకేం తెలుసు? అసలుకే నీకేం తెలియదు. అయినా పర్లేదు. ఇక్కడ దేవుడు అదే అంటాడు, ఈ మూర్ఖమైన వక్రజనము మధ్య వాళ్ళ మనసుకు వచ్చినట్టు వాళ్ళ ప్రకారమే నడుచుకుంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కలిగిన దుర్మార్గత ప్రకారంగానే, వాళ్ళ కలిగిన ఆలోచన ప్రకారంగానే వాళ్ళు నడుచుకుంటారు. ఇక్కడ చూడండి, అక్కడ అందరూ మంచుకున్నారు, కానీ ఇద్దరు ఉన్నారు చూసారా? నో ప్రాబ్లం. ఇప్పుడు అక్కడ జరగలేదని బాధ లేదు, జరగలేదు సరే, కానీ ప్రభువా ఆయన చిత్తం లేకపోతే రాదు కదా. ఆయన చిత్తం అయింది, ఆయన అనుమతి ఇచ్చాడు. తర్వాత వాళ్ళే సువార్త ప్రకటిస్తారేమో తెలుసా? మనకు తెలియదు కదా. భగత్ సింగ్ గారు, సాధు సుందర్ సింగ్ గారు అండి, బైబిల్ ఏం చేశారో తెలుసా? సాధు సుందర్ సింగ్ గారు బైబిల్ని తగలబెట్టాడు.
తగలబెట్టేశాడు. కసి చాలా తీరక తగలబెట్టాడు. ఏం చేశాడు తెలుసా? దేవుడు పట్టుకొని సువార్త ప్రకటించాడు. హల్లెలూయా. అది నా దేవుడు గొప్పతనం. భగత్ సింగ్ గారు బైబిల్ మొత్తం చింపేసిన తర్వాత ఈ బైబిల్ని ప్రకటించాడు సువార్త. ఈ సువార్త చేత, ఈ బైబిల్ చేత పట్టుకున్న సువార్త ప్రకటన అనేక సంఘాలు కట్టాడండి. ఆయన క్వశ్చన్ తెలుసా? మోకాళ్ళు ప్రార్థన, మోకాళ్ళు వేస్తే చాలు లెగవడు అంతే. మోకాళ్ళు అరిగిపోతున్నాయి కానీ ప్రార్థన మాత్రం మారలేదు. ఆయన బైబిల్ చింపేసిన ఆయన. ఎంతమంది భక్తులు ఉన్నారండి బైబిల్ని చింపేసిన వాళ్ళు, తగలబెట్టిన వాళ్ళందరూ, బైబిల్ దూషించిన వాళ్ళందరూ, యేసుక్రీస్తుని దూషించిన వాళ్ళందరూ ఎంతమంది మారు మనసు పొందారండి? ఎంతమంది మారు మనసు పొందారు? అది మనుషుల గొప్పతనంగా దేవుడి గొప్పతనం. ఇప్పుడు ఎవరైతే అన్నారో వాళ్ళ గురించి మనం వాళ్ళని దూషించాల్సిన అవసరం లేదు, వాళ్ళని శపించాల్సిన అవసరం లేదు, వాళ్ళు వాళ్ళు శిక్షించాల్సిన అవసరం లేదు. కానీ వారి గురించి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభువా, సత్య దేవుణ్ణి గ్రహించే జ్ఞానం వాళ్ళకే దయచేయండి అయ్యా అని. అది ఎవరైతే అలా ప్రార్థన చేస్తారో వాళ్ళు నిజమైన క్రైస్తవులు. వాళ్ళు నాశనం అయిపోవాలయ్యా, వాళ్ళు అట్లా చేయాలయ్యా, ఎట్లా చేయాలని. వాళ్ళు క్రైస్తవులు కాదు. సువార్త జరగలేదు, ఓకే, దేవుడి చిత్తం కాదు, కానీ వాళ్ళు ఒకరోజు మారే రోజు ఒకరోజు వచ్చింది. ఆ రోజు కోసం మీరు కన్నీటితో ప్రార్థన చేయటం తప్ప మనం ఏమీ చేయకూడదు. మనం ప్రార్థన చేస్తే చాలు. కొండల పిండవుతాయి, కొండలు ఎరుకో కోట్ల కూలిపోయినాయండి. మనుషులో లెక్క. అందుకని జాగ్రత్త. ఇక్కడ ఏమంటున్నాడు? మళ్ళీ ఒకసారి వాక్యంలోకి వెళ్ళిపోదాం. మూర్ఖమైన ఏంటది? మళ్ళా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య. ఇప్పుడు మనం మధ్యలోనే ఉన్నావా లేదా? లేకపోతే మనం ఎక్కడ దూరంగా ఉన్నామా? మన చుట్టుపక్కల అందరూ ఉంటారు. ఓకేనా? ఆ మధ్య ఎలా ఉండాలని చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు వరకు వక్రజనం అంటే ఎవరు, వాళ్ళు ఎలా ఉన్నారు, మూర్ఖులు ఎలా ఉన్నారు నేను ఇప్పుడు వరకు చెప్పాను. ఇప్పటి నుంచి వారి మధ్య మీరు ఎలా ఉండాలని చెప్తున్నాను. అర్థమైంది నేను చెప్పింది మీకు? వారి మధ్య మనం ఎలా ఉండాలి, ఉండాలని చెప్తున్నాను. చూడండి, వారి మధ్య మనం ఎలా ఉండాలంటే నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు. 3 విషయాలు చెప్పా, 3 పదాలు ఉన్నాయి. ఏంటిది? నిరపరాధులు, నిష్కలంకులు, అనింద్యులు. తెలుగు కొత్తగా ఉంది కదా? ఏం లేదు, మన భాషలో చెప్తాను చూడండి, చాలా సింపుల్ అంతే. ఏముందంట? నిరపరాధులు అంటే అపరాధం చేయని వారు, అంటే పాపం లేనివారు, పాపం చేయని వారు. నిష్కలంకులు, లోపం లేనివారు. అనింద్యులు, నిందలు లేనివారు. చాలా సింపుల్. నిరపరాధులు, ఏ అపరాధం చెయ్యనివారు. మనం అపరాధాలు చేయకుండా ఉంటామా? వాక్యం చెప్తుంది, మన అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన వారమయ్యుండగా క్రీస్తు మన కొరకు మరణించెను. మనం అందరం అపరాధాలు చేశాం కదా. మనం అందరం పాపాలు చేశాం. కానీ ఆ పాపం ఎవరి మీద వేసుకున్నాడయ్యా? దేవుడు ఆయన మీద వేసుకుని మన అపరాధులుగా ఉన్న మనల్ని ఏం చేశాడయ్యా? నిరపరాధుల్ని చేశాడు. అపరాధిగా ఉన్న మనల్ని నిరపరాధులుగా చేశాడు. అంటే ఇప్పుడు నిరపరాధులుగా ఉన్న మీరు ఎలా బ్రతకాలి? ఈ వక్రజనం మధ్య ఎలా బ్రతకాలి అంటే దేవుని కుమారుడు అగినట్లు మీరు బతకాలి. అంటే దేవుడు మనల్ని ఏం చేశాడు? మనం చేసిన పాపాలన్నిటినీ కడిగి వేసేసిన తర్వాత మనలో ఏముంది? పరిశుద్ధత ఉంది. మనలో పరిశుద్ధత, పాపం లేకుండా మనం ఉండాలి. అంటే ఎలాగంటే చూడండి, మీరు మీ ఇంట్లో కుక్క పిల్ల ఉంది కండి, మీ కుక్క పిల్ల నేను బాగా బురద దొల్లొచ్చింది, మీరు ఏం చేస్తారు? శుభ్రంగా చేస్తారు. చేసిన తర్వాత తెల్లగా వచ్చింది. ఆ తర్వాత మళ్ళా ఆ తెల్లగా వస్తే అది మళ్ళా వెళ్ళి బురదలో మళ్ళా దొల్లొచ్చింది. అప్పుడు మీకు ఏమనిపించింది? కోపం వచ్చిన తర్వాత. కానీ దేవుడు ఇక్కడ కోపడకుండా వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు. అంటే నిరపరాధులు, ఏ అపరాధము చెయ్యని వారు, ఏ పాపము లేని వారు. ఒక్కడే ఉన్నాడు ఆయన. ఎవరైనా? యేసుక్రీస్తు వారు. పిలాతు కూడా ఏమంటాడు తెలుసా? ఈ నీతిమంతుడు రక్తము నా మీదను నా పిల్లల మీదను రాకూడదు. అప్పుడు యూదులు ఏమంటారు తెలుసా? ఆ రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండాలంటారు. అంటే
ఆ పిలాతుకు తెలుసు ఈయన నిరపరాధి అని చెప్పి, ఈ నిరపరాధి అని చెప్పి, ఏ అపరాధం చేయలేదు. ఏ అపరాధం చేయకపోతే మనకి తెలుసు కదా, ఎక్కడ పోలీస్ స్టేషన్లో కోర్టుకి వెళ్ళిన తర్వాత ఏమంటారు, తప్పు చేసేవాడు ఉంటాడు, తప్పు చేయనివాడు ఉంటాడు. అంటే తప్పు చేయనివాడు వాడు ప్రూవ్ అయిన తర్వాత వీడు ఏ తప్పు చేయలేదు, ఎవరో జడ్జి ఏం చేస్తాడు, సర్టిఫికేట్ ఇస్తాడు, ఏ తప్పు చేయలేదు అని చెప్పి ఇస్తాడు. ఎవడా ఇస్తాడు. మీరు ఎలా ఉండాలి, వక్రజనం మధ్య నిరపరాధులుగా ఉండాలంట, నిరపరాధులుగా ఉండాలి. మరి మనం అపరాధం లేకుండా ఉంటున్నావా? మన మాటల ద్వారా చేసే అపరాధాలు ఉన్నాయి, మన చేతల ద్వారా చేసే అపరాధాలు ఉన్నాయి, మన ఆలోచన ద్వారా చేసే అపరాధాలు ఉన్నాయి. ఒకళ్ళ కీడు చేయాలనుకుంటావు, ఎట్లా చేస్తావు కీడు? ఆలోచన ద్వారా కీడు చేసి దాన్ని ఏం చేస్తావు, ఇంప్లిమెంట్ చేస్తావు. నిజంగా నువ్వు ఒక క్రైస్తవుడిగా వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు నువ్వేం చూపించాలా అంటే దేవుని ప్రేమను చూపించాలా, దేవుని ప్రేమను చూపించాలా. వాళ్ళు అనుకోవాలి నిజంగా వీళ్ళు కొట్టినా తిట్టినా ఎందుకు ఎట్లా ఉన్నారు అన్న, ఇది దేవుని ప్రేమ. ఒక ఆయనకి పురుషోత్తం చౌదరి గారు అనుకుంటా, మరి ఆయన పేరైతే గుర్తులేదు నాకు. ఆయన సువార్త చెప్తుంటే చెప్పుల దండ వేశారు. చెప్పుల దండ ఇది వేస్తే ఆయన ఏ పాట రాసుకున్నాడు తెలుసా? దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబుదను తెల్వరే, కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును. అంత కొడతనా కానీ ఆయన మాత్రం ఏం చేశాడు తెలుసా? మాట పడుకుండా వెళ్ళిపోయాడు. దేవుని ప్రేమ ఇదేరా, దేవుని ప్రేమ ఇదే అని చెప్పి ఆయన అలాంటి జనం మధ్య ఏ అపరాధం లేకుండా, ఏ పాపం లేకుండా ఆయన ఉన్నాడు. ఏ పాపం లేకుండా ఆయన బ్రతుకున్నాడు. ఒక్కసారి చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఒకసారి లాస్ట్ లో చూడమ్మా, ఒకసారి ఫస్ట్ నుంచి చూద్దాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకే మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని ఉండవలని జగత్తు పునాది వేయబడక మనపై ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఏంటిది? నిర్దోషులుగా చేయటానికి. నిరపరాధులన్నా నిర్దోషులన్నా ఒకటే కండి, ఒకటేనా? నిరపరాధులన్నా నిర్దోషులన్నా ఒకటే. మనల్ని నిర్దోషులుగా చేయటానికి దేవుడు అంట మనల్ని జగత్తు పునాది వేయబడక మునిపే, ఇక్కడ ఏమన్నా జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకుని. ప్రేమ చేత, ఏ ప్రేమ చేత? దేవుని ప్రేమ చేత. అదే ప్రేమ తెలుసు, అగాపే ప్రేమ. తల్లైనా మర్చిపోద్ది. తల్లి ఎప్పుడు మర్చిపోద్ది పిల్లల్ని? తల్లిదండ్రులు ఎప్పుడు మర్చిపోతారండి పిల్లల్ని? నిద్రలో మర్చిపోరా? నిద్రలో వచ్చిన తర్వాత నా బిడ్డ ఉన్నాడో లేదని చూస్తారు పక్కన, అంతేనా? కానీ దేవుడు ఏమంటున్నాడు? తల్లి అయిన మరచనేమో గారు నేను నిన్ను మరవను చూడుము, అరచేతులలో నేను చెక్కుకొని ఉన్నాను. ఇంకెంత గొప్ప ధన్యత అండి! అరచేతులు చెక్కుకొని ఉన్నానంట మనల్ని నిర్దోషులుగా చేయటానికి క్రీస్తు ద్వారా మనల్ని కన్నాడంటండి. క్రీస్తు ద్వారా మనల్ని కన్నాడు నిజంగా నిర్దోషులుగా చేయటానికి. మనం నిరపరాధులం అండి అంటే అవుతాం? అసలుకి అవగలమా? మన పాపం లేకుండా ఉండగలమా? పాపం చేయకుండా ఉండగలమా? ఉండలేము. ఎప్పుడో సరే పాపం చేస్తూనే ఉంటాం. మన చూపుతోనూ, మన మాటతోనూ, మన ఆలోచనతోనూ, మన ప్రవర్తనతోనూ అనేకులను బాధ పెట్టిన రోజులు కూడా మనకు కనబడతాయి. ఎప్పుడైతే మరి యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత అవన్నీ మీరు విడిచిపెట్టాలి. ఎలా? ఎవరికి కనపడాలో తెలుసా? దేవునికి నిర్దోషులుగా కనపడాలా. ఆయన ఒకసారి మనం నిర్దోషులుగా చేసిన తర్వాత మనం ఏం చేయాలి? మనం నీతిగా బ్రతుకుతూ, నిజాయితీగా బ్రతుకుతూ ఈ వక్రజనం మధ్య ఎలా ఉండాలంటే నిజమైన క్రైస్తవుడు రా వీడు అనిపించుకునే విధంగా మనం బ్రతకాల. నిజమైన క్రైస్తవుడుగా బ్రతకాలి. అమ్మ ఇప్పుడు పాస్టర్ గారు వచ్చి అమ్మ వాళ్ళ ఇల్లు ఎక్కడమ్మా, వాళ్ళ పేరు చెప్పండి, మన పేరు చెప్పంటే ఆవిడ చర్చికి వచ్చిందంటే స్తోత్రం అనేది ఇంటికి వస్తే చాలా భర్త మీద మామూలుగా ఎగబడతాం. గయ్యాలి గంప. ఆమె సాక్ష్యం ఉందా? ఆమెకేమన్నా సాక్ష్యం ఉందా? అబ్బాయి అండి చర్చికి వస్తాడు, చర్చిలో పాటలు పాడతాడు, బయటకు వచ్చిన తర్వాత ఫుల్గా తాగుతాడు.
చాలదా నీకు అది? అది నీ సాక్ష్యమా? కాబట్టి మిమ్మల్ని బట్టే కదా నా నామం అన్ని జనుల మధ్యలో దూషింపబడుతుందని వాక్యం చెప్తుంది. మరి నిజంగా దూషింపబడుతుందో దూషింపబడతలేదా? మన వల్లనే, మన ప్రవర్తన బట్టి. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నిర్దోషులుగా ఉండాలంట, ఏ పాపం చేయని వారిగా ఉండాలంట, ఏ అపరాధం చేయని వారి మధ్యలో ఉండాలంట. ఎవరి మధ్యలో ఉండాలంట? ఈ లోకం మధ్యలో, ఈ వక్రజనం మధ్యలో అలా బ్రతకాలి. క్రీస్తు ప్రేమను చూపించాలి, క్రీస్తు ప్రేమను చూపించాలి. ఇంకొక మాట చదువుతాను చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చూడండి. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరిచెను. మనల్ని మళ్ళా ఇదే వచ్చిన చూడండి. నిరపరాధులుగాను నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను చేయటానికి ఆయన ఏం చేశారంట? మన మరణం వల్ల ఎవరికి సమాధాన పరిచాడు? దేవుడికి మనకేం చేశాడు? సమాధాన పరిచాడు. ఎవరో? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు మనకి దేవునికి మధ్యలో ఉండి సమాధాన పరిచాడు. మనం చెప్తాం కదా, రక్తం చిందించకుండా పాపం పోయిద్దా? పాపం పోదు. ఇదివరకు రోజుల్లో కూడా ఏం చేసేవాళ్ళు? గొర్రెల్ని మేకల్ని బలిచ్చేవాళ్ళ లేదా? ఆ గొర్రె మీద లేకపోతే మేక మీద చేయి పెట్టిన ఆ పాపాలన్నీ దీంట్లో పాపాలని బలిచ్చేవాళ్ళు లేదా? బలిచ్చేవాళ్ళు. కానీ గొర్రెల రక్తము మేకల రక్తము మనిషి పాపం అనేది తీయలేదు. కాబట్టి దేవుడే ఈ పాప శరీరంలో నుండి పాప శరీరంలోకి రావాలి. ఈ పాప శరీరం ఉన్నా కానీ పాపం చేయకూడదు. అర్థమైంది మీకు నేను చెప్పింది? ఈ శరీరం మనకు ఉంది. ఈ శరీరం మనకి ఏమనిపించింది అంటే, ఉదాహరణ మీకు చెప్తాను. మీరు అందరూ ఉపవాసం ఉన్నారండి, మీ శరీరం ఏం కోరుకునిద్ది? ఆహారం కోరుకునిద్ది. ఏమున్నావులేరా ఉపవాసం, తినరా, పొద్దున్న తిను, కావాలి మధ్యాహ్నం అది తిను ఇది తిను అనేది ఉపవాసం చెయ్యనవద్దు. అంటే మన శరీరం ఏముంది? బలహీనంగా ఉంది. లేదు, నేను ఉపవాసం ఉండి తీరాల్సిందే అన్ని గట్టిగా కూర్చున్నారు అనుకోండి, అప్పుడు మీరు మీ శరీరం మీద అధికారం ఉండి శరీరం జయించినట్టు ఉంది. అంతేనా? ఇప్పుడు రాత్రిపూట నిద్ర వచ్చింది, మనం ప్రార్థన చేయాలి, కూర్చొని ప్రార్థన చేయాలి. నిద్ర అని వస్తుంది, పడుకో. ఇంకా అప్పుడు మన ఏది గెలిచింది? శరీరమేమో నిద్ర కోరుకుంటుంది, ఆత్మేమో ప్రార్థన కోరుకుంటుంది. ఏది గెలిచింది రెండిట్లో? నిద్రే గెలిచిద్ది, శరీరమే గెలిచిద్ది. రేపు పొద్దున్నే గెలుస్తాంలే, రేపు పొద్దున్నే ప్రార్థన చేద్దాంలే, ప్రభు థ్యాంక్ యూ వేసి క్షమించండి అయ్యా, రేపు ఉంటానయ్యా అని పడుకుంటాం. పొద్దున్నే ఆ రోజు ఎప్పుడు 5ంటికి లెగుతాం, ఆరాం పెట్టుకుంటే 7ంటికి లెగుతాం. అలా కాదు. శరీరం గెలవకూడదు, ఆత్మ గెలవాలి. దేవుడు ఈ శరీరంతో వచ్చాడు, ఈ పాప శరీరంతో వచ్చి ఈ శరీరాన్ని లొంగ తీసుకున్నాడు. ఈ పాప శరీరంతో వచ్చి ఈ పాప శరీరం లొంగ తీసుకుని 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. కామ క్రోధ లోభ మోహ అరిషట్ వర్గాలు తెలుసు కదండి. మనిషిని జయించేది ఏంటి? 6. కామం, క్రోధం, లోభం, మోహ, మద, మత్సరాలు, అసూయ, ద్వేషము, కోపము, కామము, పిస్నారితనము. ఈ మనుషులు ప్రతి ఒక్కరికి ఉంటాయి ఉండవా? ప్రతి ఒక్కరికి ఉంటాయి. యేసుక్రీస్తు కూడా ఉన్నాయి. కానీ వాటన్నిటిని ఏం చేశాడు? ఆయన జయించాడు. హల్లెలూయా! వాటన్నిటిని ఆయన జయించాడండి. వాడిని జయించి ఏమన్నాడు తెలుసా? నేను జయించాను రా బిడ్డ, నీకు జయించే శక్తిని నేను ఇస్తాను అని చెప్పలేదా? మరి మనందరూ శక్తి ఇస్తాడు ఎవడా? అందుకనే ఇక్కడ చెప్తుంది, పరిశుద్ధులుగా చేయటానికంట నిన్ను, నిర్దోషులుగా చేయటానికంట నిన్ను, నిరపరాధులుగా చేయటానికంట నిన్ను. మనం అందరిని అలా చేయటానికి దేవుడు ఏం చేశాడు? ఆయనే వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి, సిలువలో ప్రాణం పెట్టి 3 రోజు తిరిగి లేచాడు. ఇప్పుడు ఆయన ఇంకో మాట ఏమంటున్నాడు తెలుసా? మళ్ళీ వస్తాడు అన్నాడా? వచ్చి ఏం చేస్తాను? తీసుకెళ్ళిపోతా. ఎవరిని? వధువు సంఘాన్ని తీసుకెళ్ళిపోతాను. ఆ వధువు సంఘంలో ఉండాలంటే ఏదో బైబిల్ పట్టుకొని టింగురంగా అంటూ వచ్చేస్తే వెళ్ళావు. ఆయన ప్రకారం నడుచుకుంటూ వెళ్తాం. అప్పుడు లేపబడతాం. బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ క్రైస్తవులు కాదు. అర్థమవుతుందా? బైబిల్ పట్టుకున్న వాళ్ళందరూ క్రైస్తవులు కాదు. ఆ బైబిల్ దాని ప్రకారం నడుచుకున్న వాళ్ళే క్రైస్తవులు, నిజమైన క్రైస్తవులు.
నువ్వు బైబిల్ పట్టుకున్నంత మాత్రాన క్రైస్తవురాలివి క్రైస్తవుడు అయితే ఏం ఉపయోగం, ఏమైనా ఉపయోగం ఏం లేదు. నువ్వు 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 క్రైస్తవుడు అని ఏం చెప్పుకున్నా, బైబిల్ పట్టుకున్నంత మాత్రం క్రైస్తవుడు కాదు. దాని ప్రకారం నడుచుకుంటేనే క్రైస్తవుడివి. అది జ్ఞాపకం ఉంచుకోండి మీరు. మనమంతా అది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇంకోటి జ్ఞాపకం ఆయన చేసిన త్యాగాన్ని మర్చిపోకూడదని మర్చిపోయారు. ఆయన చేసిన త్యాగాన్ని మర్చిపోకూడదు మీరు. మనం ఒకరికి సాయం చేసాం. ఉదాహరణ చెప్తున్నాను మీకు అర్థం అవటం కోసం. మనం ఒకళ్ళ ఫ్రెండ్ అండి, ఏమండి ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, మీ బెస్ట్ ఫ్రెండ్ అడిగాడు ఒక 5,000 ఎవరా అని. అర్జెంట్లో ఉన్నాడు, 5,000 ఎవరా అని. 5,000 మీరు ఇచ్చారు. 5,000 మీరు ఇచ్చిన తర్వాత ఆపదలో ఉన్నాడు, తర్వాత ఇచ్చేసాడు డబ్బులు. థ్యాంక్ యూ రా, నీవు వంటి స్నేహితులు లేడురా, అదిరా ఇదిరా అని చెప్పి ఆయన అన్నాడు. ఆ తర్వాత ఏదో ఒక చిన్న సమస్య వచ్చింది మీకు ఆయనకి ఒక చిన్న సమస్య వస్తే ఆయన మిమ్మల్ని తిట్టాడు. అప్పుడు మీరేమంటారు? ఏరా నువ్వు చేసిన మేలు మర్చిపోయావురా అంటారా? చేసిన మేలు నువ్వు మర్చిపోయావు. ఆ రోజు నువ్వు ఎట్లా ఉండేవాడివిరా, నిన్ను ఎట్లా చేశానురా, కానీ నువ్వు ఆ కృతజ్ఞత కూడా లేదేంట్రా, స్వార్థపరుడా అంటారా? నువ్వు స్వార్థపరుడురా అంటారంటరా? ఇదే అప్లై మన జీవితం, మన దేవుడికి మనకు చేయండి. నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? నువ్వు ఎలా ఉన్న రక్తం మడుగుల్లో పడి ఉన్నావు. ఏ రక్తం మడుగులు? పాపం అనే రక్తం మడుగుల్లో నువ్వు పడి ఉన్నావు. నీ ఆత్మ నరకానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉంది. నరకానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉంది. ఆ పాప సంఖ్యలు నిన్ను కట్టేసినాయి. అప్పుడు నేను నీ కొరకు వచ్చాను. మనం ఆయన దగ్గరికి వెళ్ళా తెలుసా? మనం ప్రేమించామని కాదుగా, ఆయనే మనల్ని ప్రేమించాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో ఉంటుంది, నేను ప్రేమించానని కాదండి, ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయనే మనల్ని ప్రేమించి తన కుమారుని మన కొరకు పంపించున్నాడు. తన కుమారుని పంపించి రక్తాన్ని చిందించాడు. మనల్ని ఎందుకు? నిర్దోషులుగా చేయటానికి, పరిశుద్ధులుగా ఉంచటానికి, పవిత్రులుగా చేయటానికి మనల్ని ఆయన ఏం చేశారంటే ఆయన భూమి మీదకి వచ్చాడు. మీరు అనుకుంటున్నారేమో ఎప్పుడు అన్నా ఈ వాక్యం తప్ప ఇంకా చెప్పరని. నేను ఏ వాక్యంలో చెప్పినా కానీ ఈ పదం నాకు ఉండిద్ది, నేను చెప్పాలంతే. సిలువ గురించి ప్రతి ఏ వాక్యం చెప్పినా సరే ఈ మాట ఉండిద్ది అంతే. సిలువ అంతే. ఎందుకంటే ఆయన మన కొరకు మరణించాడు. అది నాకు చాలా ఇష్టం. ఆయన చేసిన త్యాగాన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాను. ఒక్కసారి ఊహించండి అంతే. మన కొరకు చేతులకి కాళ్ళకి మేకులు కొట్టి ముళ్ళ కిరీటం పెట్టి డొక్కలు బల్లెపోట్లు పొడుచుకున్నాడు. ఎవరి కోసమరా? నీ కోసం, నాకు, అనేకులకు పాపక్షమాపణ క్రయధనంగా తన ప్రాణాన్ని అప్పగించాడు అనేకుల నిమిత్తం. అది నాకు ఇష్టం నిజంగా. ఏ పాటి వాళ్ళం అండి మనం? నన్ను నిర్దోషులుగా చేయటానికి, నన్ను పవిత్రుడిగా చేయటానికి ఆయన అసలుకి ఆకాశంలో ఉన్న తనకు భూమి మీద ఉన్న మనకేమైనా పోలికుందా? లేదు. ఒక మాట చెప్తాను చూడండి. పరిశుద్ధుడుగా ఉన్న ఆయన పాపినైన మన కోసం పరమును విడిచి భూమికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి, ఆయన ఎవరైతే అంగీకరించారో, ఆ రక్షణ ఆనందాన్ని పొందుకున్నారో వారిని మళ్ళా పరమునికి తీసుకెళ్ళటానికి రెండోసారి వస్తాడండి. హల్లెలూయా. ఇది ఎంతమంది నమ్ముతారండి? నిజం చెప్పండి. పరిశుద్ధులుగా ఉన్న ఆయన పాపి కోసం వచ్చాడు. పాపి కోసం ఎవరండి ప్రాణం పెట్టేది? దుష్టుల్ని శిక్షించండి అంటారు, కానీ దుష్టులు శిక్షించొద్దని చెప్తాడు దేవుడు. దుష్టుని మార్చండి అంటాడు. అది నా దేవుడి గొప్పతనం. దుష్టుల్ని శిక్షించడం కాదు. దుష్టుల్ని శిక్షించామనుకో వాడు ఎలా ఉంటాడో తెలుసా? వాడు అనేకులకు, ఇంకొకరికి తెలుసా? వాడిని ప్రేమించే వాళ్ళు ఎవరు మారరు. రోలు మోళ్ళు అవుతారు. ఆడు ఒక్కొక్కసారి కొంతమంది ఆడే మారాడనుకో అనేకులకు సువార్త ప్రకటిస్తాడు. సౌలు జీవితం చూడండి. సౌలు క్రైస్తవాన్ని నాశనం చేయాలని అనేకుల ఆత్మ చంపేశాడు. దేవుడు సౌలును మార్చిన తర్వాత ఇవన్నీ పత్రికలు రాసింది ఎవరో తెలుసా? పౌలు. సౌలుగా మారిన పౌలు ఎన్ని పత్రికలు రాశాడు తెలుసా? ఇవన్నీ అయ్యే. రోమిలు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక. ఎంత బహుగా ప్రయాసపడ్డాడు. చివరికి ఏమయ్యాడు తెలుసా? నరికేశారు. శిరస్ఛేదనం చేయించుకున్నాడు. ఎవరి కోసం? దేవుడి కోసం. ఆయన చెప్తున్నాడు. అందుకనే మనం ఎలా ఉండాలి తెలుసా?
నిర్దోషులుగా ఉండాలి, నిరపరాధులుగా ఉండాలి. ఆయన మనం నిరపరాధులుగా చేశాడు, నిర్దోషులుగా చేశాడు. అయినా కానీ మళ్ళా వెళ్ళి మనం అంటించుకొని, బురద అంటించుకొని, పంది దొరికినట్టు, కుక్క దొరికినట్టు మనం దాంట్లో ఉండి మనం చేసి మళ్ళా అనేకులకు దేవుని నామాన్ని అవమానపరచడం తప్ప ఏమీ ఉపయోగం లేదు. అనేకుల మధ్యలో దేవుని నామాన్ని అవమానపరచడం తప్ప ఏమీ లేదు. ఇక్కడ ఏమన్నా అందుకని వక్ర జనమ మధ్య నిరపరాధులుగా ఉండాలి మీరు. ఎలా ఉండాలి? నిరపరాధులుగా ఉండాలి మీరు. ఏ అపరాధం లేని వారుగా ఉండాలి మీరు. పాపం చేయని వారుగా ఉండాలి. చూడండి, నక్క గోతికాడ గుంట నక్కలా చూస్తుంది అంటూ ఉంటాం కదా, దేనికోసం? ఏదో పట్టుకోవటం కోసం. అలాగే చాలా మంది ఏం చేస్తారు తెలుసా? క్రైస్తవులు మన ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాం కదా, చర్చికి ఉన్నప్పుడు వీళ్ళల్లో ఏ తప్పు ఉందో పట్టుకుందాం అని చెప్పి చూస్తూనే ఉంటారు. సందు దొరికితే చాలు నీ మీద నింద వేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు, నీ మీద నిందల మోపాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనం ఎట్లా ఉండాలి తెలుసా? వారికి చిక్కకుండా నిజంగా దేవుని ప్రేమను చూపించే విధంగా మనం ఎలా ఉండాలి? నడుచుకోవాలి. ఎవరి మధ్య? ఈ లోకం మధ్యలో మనం అలా వక్ర జనమ మధ్యలా నడుచుకోవాలి. ఇకపోతే రెండో మాట ఏమన్నాడు చూడండి, అక్కడ రెండో మాట ఏమన్నాడు? నిష్కలంకులను. ఏమన్నాడు? నిష్కలంకులను, లోపం లేనివారు, దోషం లేనివారు, పరిశుద్ధంగా ఉన్నవారు. ఫస్ట్ది పాపం లేనివారు, అపరాధం చేయనివారు, నిష్కలంకులు. పాపం అంటే పరిశుద్ధంగా ఉండేవాళ్ళు, లోపం లేని వాళ్ళు. అంటే రెండు ఒకే మీనింగ్ వస్తాయి, కానీ ఒకటికి వేరు వేరు అర్థాలు ఉంటాయి. అది జ్ఞాపకం ఉంచుకోండి. అంటే నిష్కలంకులు, నిష్కలమైన మనస్సు కలిగిన వాళ్ళు కూడా అనుకోవచ్చు కదా. ఆయన మన కొరకు ఎట్లా వచ్చాడండి? ఎలా పడితే అలా వచ్చాడా? పరిశుద్ధంగా. ఆయన మనసులో ఏమీ లేదు. ఒకసారి చూద్దాం, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. ఇక్కడ చూడండి, ఆయన రక్తం ఏంటి? నిష్కలంకమైన రక్తము, కలంకము లేని రక్తము. కలంకము లేని రక్తం ఆయన, పరిశుద్ధంగా ఉన్న రక్తము. ఆ రక్తం ద్వారా మనం ఏమవబడ్డాం? విమోచింపబడ్డాము, కడగబడ్డామని చెప్పి ఇక్కడ వాక్యం అనేది స్పష్టంగా చెప్తుంది. చూడండి, మనం నిష్కలంకంగా ఉండాలంటే అంటే మనం ఎలా ఉండాలి? మనం కలంకం లేకుండా మంచి హృదయం కలిగిన వారికి ఉండాలంటే మనం ఏం చేయాలో తెలుసా? దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉండాలి. పగలు ప్రతీకారాలు ఎవరికి ఉంటాయండి? పిల్లలకు ఉంటాయి, పెద్దలకు ఉంటాయా? ఇప్పుడు నేను ఒక ఉదాహరణకి లడ్డూను ఒక 2 దెబ్బలు వేసాను, రేపు నా దగ్గర రాకుండా ఉంటాడా, పోతాడా? వస్తాడు. ఎందుకు? ఆయనకేం తెలియదు. మనసులో కుళ్ళు, మనసులో కుతంత్రాలు, ద్వేషాలు ఏం పెట్టుకోడు. వాళ్ళ నాన్న దెబ్బేశాడు, రెండోసారి వస్తాడు, నానా హాయ్ నానా అంటాడు. వస్తామంటారా లడ్డు? అది దేవుడు కూడా చెప్తున్నాడు, సఖ్యమైతే అందరితో మనం ఎలా ఉండాలి? సమాధానంగానే ఉండాలి. అందుకనే ఇక్కడ ఎలా ఉండాలంటే కలంకం లేకుండా, మచ్చ లేకుండా, డాగు లేకుండా మనం ఉండాలి. మన మొహం మీద మచ్చబడింది అనుకోండి, ఏం చేస్తాం? నిజం చెప్తాం. మొహం మీద మచ్చ వచ్చిందండి, ఏం చేస్తాం? రే ఫెయిర్ అండ్ లవ్లీ తీసుకురా పోరా అంటే మన మొహానికి ఎలా ఉండాలి? మచ్చ లేకుండా ఉండాలని చూసుకుంటాం కదా. మచ్చ లేకుండా, డాగు లేకుండా అనుకుంటాం. మనం ఏది కొన్నా కానీ మంచిగా ఉండాలని కొనుక్కుంటాం. ఈ తెల్ల షర్టు మీరు అమ్ముతున్నారు, కుట్టించుకోలోపు మొత్తం ఏదో మురికంటింది, తీసుకుంటారా? తీసుకోరు. నాకు వేరేది కావాలంటారు. అదేవిధంగా మనలో మచ్చ, డాగు ఏమి లేకుండా నిష్కలంకంగా ఉండాలి. అంటే దేవుడు ఎలాగైతే నిష్కలంకంగా ఉన్నాడో ఆయనలో ఏ పాపం లేదు. శరీరం గురించి కాదు మాట్లాడేది దేవుడు ఇక్కడ, ఆత్మ గురించి అండి. ఈ ప్రదేశానికి వచ్చి మీ ఇక్కడ స్కూళ్ళు కట్టి, మంచి హాస్పిటల్ కట్టి పేదలకు అందరూ చదివిస్తున్నారు అనుకోండి. ఒక అతను బాగా చదివిస్తున్నాడు, కానీ అతనికి ఏంటంటే అతనిలో ఒక లోపం ఉంది. అతనిలో ఒక చెయ్యి పోయిందో, లేకపోతే కాలు పోయిందో, లేకపోతే కళ్ళలో నుంచి పుసులు కారుతున్నాయి అట్లా అనుకోండి. మీరు దాన్ని చూసి ఆయన దూరం పెట్టరా? ఎందుకు పెట్టరు? ఆయన ఆ లోపాన్ని పట్టించుకోరు. మీరు
ఆ లోపాన్ని పట్టించుకోరు మంచిగా. ఇప్పటికీ నాకు ఒకటి గుర్తొచ్చిందండి. ఇప్పటికీ ఒకటి గుర్తొచ్చింది. అది గుర్తొచ్చినప్పుడల్లా నాకు బాధ వేసేసింది. ఆ రోజు చిన్న పిల్లాడిని, విజయ్ అంతవాడిని, 6th క్లాస్ 7th క్లాస్ చదువుతున్నాను. అప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి ఇవన్నీ వచ్చినాయి, అంటే స్కిన్ ఎలర్జీ లాగా చేతికి పుళ్ళన్నీ వచ్చినాయి. అప్పుడు పల్లెటూరు కదా, అందరు చేతులు పెట్టి ఆడుకోవాలి కదా. ఆ పుళ్ళు చూసి నేను ఆయన పట్టుకోకుండా నేను వేరే దగ్గరికి వెళ్ళిపోయి, ఇంకొక అమ్మాయి వచ్చి, చిన్నపిల్లలం కదా మేము అందరం, మా చెల్లెళ్ళు చుట్టాలు అందరూ అక్కడే ఉంటారు, ఏముంది అయితే అని చెప్పి ఆ అమ్మాయి పట్టుకుంది. నేను ఆ అమ్మాయిని పట్టుకుని, నిజంగా అది నాకు గుర్తుంది. అప్పుడు నేను గుర్తుంది నిజంగా. నేను ఇప్పుడు తలుచుకున్నా కానీ ఏంది నేను అలా చేశానంటే తెలియదు కదా చిన్నప్పుడు. ఇప్పటికీ నాకు గుర్తుంది అది. నేను పైరూపాన్ని, కానీ చాలా మంచోడు, పైరూపాన్ని చూశాను, కానీ దేవుడు మాత్రం పైరూపాన్ని చూడలే. హృదయాన్ని చూశాడు, హృదయాన్ని చూశాడు. అందుకనే మనం కూడా ఎలా ఉండాలో తెలుసా? ఇప్పుడు చూసారా మీరు, ఆ పుసులు అన్ని ఉన్నా కానీ అతను ఏమన్నారు? పైరూపాన్ని చూడట్లేదు, పోతే లోపల అంతరంగాన్ని చూసారు. ఎందుకు? ఆయన మంచి అతను కాబట్టి అంతరంగాన్ని చూసారు. అలాగే నిష్కలంకమైన మనస్సు కలిగి మీరు ఉండాలి. మచ్చ డాగు అనేది లేకుండా ఉండాలి. ఎవరి మధ్యలో? ఈ మూర్ఖులైన ఈ వక్ర జనమ మధ్యలో అలా బ్రతకాలి అని చెప్తా ఉన్నాడు. మరి ఈ నిష్కలంకులంగా, అంటే మచ్చ లేకుండా డాగు లేకుండా మీరు ఉన్నారా ఈ జనం మధ్యలో? ఒరే పలానా వ్యక్తిరా, నిజమైన క్రైస్తవుడురా, అతను గొడవ పడినా సరే, నా తప్పైనా నేనే గొడవ పడ్డాను, కానీ అతడే వచ్చి మాట్లాడతాడు, అతడే ప్రేమ చూపిస్తాడు. అది మచ్చలేకపోవటం అంటే. పై రూపం కాదు, లోపల అంతరంగం మచ్చలేకపోవటం అంటే. ఈ వక్ర జనం మధ్య మీరు అలా ఉండాలంటున్నాడు. నిరపరాధులుగా ఉండాలి, అపరాధం చేయని వారిగా ఉండాలి, అంటే పాపము చేయని వారిగా ఉండాలి, అందరి మీద ప్రేమ చూపించాలి. ఆ తర్వాత నిష్కలంకులంగా, అంటే మచ్చ లేకుండా, మీ హృదయం అనేది మచ్చ లేకుండా, డాగు లేకుండా పరిశుద్ధంగా మీరు ఉండాలి. దేవుని దృష్టిలో నిందారహితులుగా ఉండాలి. దేవుని దృష్టిలో ఏంటంటే మంచిగా బ్రతకాలి. ఎస్, నా బిడ్డ వీడని చెప్పి, నా బిడ్డలా బ్రతుకుతున్నాడు అని చెప్పి. క్రైస్తవుడు అంటే అది. క్రైస్తవుడు అంటే అలా ఉండాలి. మూడోది ఏంటి? మూడోది ఏమన్నాను? అనింజులనైన దేవుని కుమారులగునట్లు. అనింజులు అంటే నిందలు లేని వారు, అంతేనండి. అనింజులు అంటే నిందలు లేనివారు. మన మీద నిందలు ఉండకూడదంట. నిందలు లేనివారు అంటే ఏ నింద? ఇందాక చెప్పాను చూసారా, ఈమె పొద్దున్నే బైబిల్ తీసుకుని వెళ్ళిద్ది, కానీ ఇక్కడ అంతా నోరంతా మంచిది కాదు, అదొక నిందేగా నీ మీద. ఈమె దేవుని వాక్యం వినిద్ది, కానీ అబద్ధాలని చెప్పిద్ది, నిందే కదా అది. ఈమె దేవుని వాక్యం వింటా ఉండిద్ది, బుధవారాలు అయితే, శుక్రవారాలు, శనివారాలు, ఆదివారాలు క్రమం తప్పకుండా వెళ్ళిద్ది, కానీ ఇంట్లో సరిగ్గా చూడదు, వాళ్ళ ఆయన్ని, వాళ్ళ అత్తమామలు సరిగ్గా చూడదు, నిందే కదా. పొరుగు వారితో సరిగ్గా మాట్లాడదు, అన్న గొడవలు, నిందలే కదా. ఆ నిందలు ఉండకూడదని చెప్తూ అన్నాడు. ఏ నిందలు ఉండొచ్చో తెలుసా? దేవుని యందు నింద ఉండొచ్చు, తప్పులేదు. నా నిమిత్తం అన్ని జనులు మిమ్మల్ని దూషించి ద్వేషించి అనేక నిందలు చెప్పినప్పుడు మీరు ధన్యులు, పరలోక రాజ్యం వారిది, మీరిది, సంతోషించి గంతులు వేయండి అని చెప్తారు, తెలుసా. సంతోషించి గంతులు వేయండి అంటాడు. మీరు ఫెయిల్ అయితే సంతోషిస్తారా, లేకపోతే పాస్ అయితే సంతోషిస్తారా? పాస్ అయితే సంతోషిస్తారు, ఫెయిల్ అయితే దుఃఖపడతారు. నేనేం చెప్తాను తెలుసా? మరి ఫెయిల్ అయితే మీరు బాధపడాల్సిన పని లేదు. ఎందుకో చెప్పమంటారా? పాస్ అయినాడికి అది ఒక ఎగ్జామే, ఆడు మర్చిపోతాడు. ఫెయిల్ అయినాడికి రెండోసారి నువ్వు చదువుతావు, అది నీ గుర్తుండిద్ది. నీ జీవితంలో నేర్పే గుణపాఠం అది. పిరికి వల్ల చచ్చిపోవద్దు, చదువు, ఇంకా పాస్ అయ్యేలా చదువు, పరిగెత్తు. పౌరు భక్తులు అదే అంటాడు, నా పరుగు కడముంటే పరిగెడు, ఓపిక పరిగెత్తమంటున్నాడు. పరిగెత్తున్నాడు అంటే రన్నింగ్ రేస్ లో రావాలంటే ఎలాగా పరిగెత్తాలి. ఫెయిల్ అయ్యామని కాదు, ఒకసారి పడిపోయానని కాదు, 2 సార్లు పడిపోయాను, 3 సార్లు పడిపోయాను కాదు, నీ జీవితం అంతా నువ్వు పరిగెత్తాలి. ఇది పోరాటం అండి, క్రైస్తవ పోరాటం తెలుసా ఇది. మనం ఇక్కడ అంతా ఎవరితో పోరాడుతున్నాం తెలుసా? మనుషులతో కాదు పోరాడేది, దురాత్మ శక్తులతో పోరాడుతున్నాం. మనం ఆయుధాలు ధరించుకున్నాం, మీకు తెలియకుండా ఆయుధాలు ఉన్నాయి తెలుసా? నిద్ర, దాన్ని మీరు ఆయుధాలు ధరిస్తున్నారా, జయించట్లేదా? దేవుని వాక్యంతో జయించాలి. నిద్ర, విశ్వాసం, ఇవన్నీ ఉన్నాయండి. విశ్వాసం డాలు పట్టుకోవాలి, కవచాలు ధరించుకోవాలి, రక్షణ అనే శిరస్త్రాణము, సువార్తలు, జోళ్ళు,
సత్యమైన దట్టి, నీతైన మయమరపు, రక్షణ శిరస్త్రాణము అన్ని ధరించుకొని ముందుకెళ్ళాలి ఒక క్రైస్తవుడు. అంటే మనం ఇప్పుడు ఏమి ధరించుకోవాలనుకున్నాం కదా, ఇక్కడ మనకు ఉండకపోవచ్చు, శరీరం అందరూ కనబడకపోవచ్చు, కానీ అంతరంగంలో ధరించుకుంటున్నాము. దేవుడికి కనబడతాయి, అపవాదం ఒకడు ఉన్నాడు వాడికి కనబడతాయి. వీడు జయించాలి అని చెప్పి వీళ్ళు ధరించుకున్నారా, వీళ్ళు నిజంగా రోషం కలిగిన క్రైస్తవులు రా అని చెప్పి, రోషం కలిగి దేవుడి కోసం బ్రతుకుతున్నారా అని చెప్పి అలా మనం నడుచుకోవాలి. ఇలాంటి ఆయుధాలు మనం ధరించుకోవాలి. ఇలాంటి ఆయుధాలను ధరించుకోవాలి. ఏదో కత్తి పెట్టుకొని అందరిని చంపేయటం కాదు. అది నువ్వు చేసేదేంది, ఎవరైనా చేస్తాడు. ఒక పాస్టర్ గారు చెప్తున్నారు, ఆయన మొన్న ఈ మధ్యనే చచ్చిపోయారండి. ఆయన పేరు ప్రకాష్ గంట్ల గారని. ఆయన బాగా చెప్తారు. ఆయన దేవుని కృపను బట్టి దేవుని వాక్యంలో ఎదుగుతూ అందరినీ యవనస్తులు నడిపిస్తూ ఉండేవాళ్ళు. ఆయన ఏం చెప్తున్నారంటే, ఆయనకి కిడ్నీ ప్రాబ్లం అయింది. ఆయన ఆ ప్రాబ్లంతోనే ఇక్కడ యశోద హాస్పిటల్లో తర్వాత రాత్రి చచ్చిపోయి కూడా వారం అయినట్టు ఉంది కదా, వారం అయింది. ఆయన ఏమని చెప్తున్నారంటే, నీకు బాధ ఉంటే లేకపోతే నీకు బాధ లేదనుకో, ఒక హిందువునవుతాడు, ఒక ముస్లిమునవుతాడు. మనం అంత సుఖంగా ఉన్నాం అనుకోండి, మనం నవ్వుతూ ఉంటాం. హిందువునవుతాడు, ముస్లింనవుతాడు, క్రైస్తవునవుతాడు. బాధ మనలో బాధ ఉంది, మనలో రోగం ఉంది. అప్పుడు హిందువు విచారంగా ఉంటాడు, ముస్లిం విచారంగా ఉంటాడు. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా, క్రైస్తవుడు మొహం మీద చిరునవ్వుతూ ఉండాలి. వాళ్ళకి నీకు గొప్ప ఏంటి, బాధ అందరూ పడతారు. లోపల ఉన్న అసలే 25 సంవత్సరాలు అంట ఆయనకి. 1992లో కిడ్నీ ఫెయిల్యూర్ అంట. ఆయన ఒకటే అన్నాడంట, ప్రభువా ఈ రోగం తీసేయమని నేను అడగను, కానీ తీసేయకపోతే నీ ఇష్టం, నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు, నీ కృప నాకు ఇవ్వయ్యా దీన్ని జయించడానికి అని చెప్పి. హల్లెలూయా. మరి అంతటి విశ్వాసం మనకుందా? ఉండాలి. అదే చెప్తున్నాడు దేవుడు. అందుకని ఈ వక్రజనం మధ్య దేవుని కుమారులగునట్లు ఎలా ఉండాలంటే, నిరపరాధులుగా ఉండాలి, నిష్కలంకంగా ఉండాలి, నిందలు లేకుండా ఉండాలి. మన మీద ఒక నింద వేయకూడదు. అంటే ఇప్పుడు నువ్వు తప్పు చేయలేదు, కానీ తప్పు చేసిన నిందేశారు, అది మహాదానందం అని ఎంచుకోండి. అవి కాదు నేను చెప్పేది, అవి కాదు. నువ్వు తప్పు చేసావు, నీ మీద నిందపడిద్ది. అట్లాంటివి వద్దని చెప్తున్నా ఇక్కడ. అర్థమవుతుంది నేను చెప్పింది? మీరు తప్పు చేశారు. ఏం తప్పు చేశారు? ఏదో ఒక తప్పు చేశారు. మీ ఇంట్లో సమాధానం లేక, మీ వల్లే సమాధానం లేకపోతే దొంగతనము, లేకపోతే ఇంకా చాలా చేస్తారు. ఇప్పుడు చాలా మంది ఉన్నారండి. నీకు వచ్చిన తెలుసా, మీకు చెప్తే నమ్మరు, క్రైస్తవుల్లో కూడా వాళ్ళు నిజమైన క్రైస్తవులు కాదు. ఎలా ఉన్నారో తెలుసా, పెళ్ళైన తర్వాత భార్య వేరే వాడి దగ్గరికి వెళ్తాం, భర్త వేరే దాని దగ్గరికి వెళ్తాం. వాళ్ళు నిజమైన క్రైస్తవులు కాదు, వాళ్ళు మారు మనసు లేదు, వాళ్ళు ఏదో నామకార్థ క్రైస్తవులకు వచ్చారు. నిజంగా దేవుని నమ్ముకుంటే దేవుడు ఏమన్నాడు, పాపం వలన వచ్చు జీతము మరణం అని చెప్తామన్నాడు. నీకు ఒకే భార్య, నీ భార్య యందు నువ్వు ఆనందించాలి. ఒకే భర్త, నీ భర్త యందు నువ్వు ఆనందించాలి. మిగతాది ఏ స్త్రీని చూసినా నువ్వు వ్యభిచారంతో సమానం. యేసుక్రీస్తు ఏమన్నాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే మనసులో వ్యభిచారం చేసినట్టు లెక్క అని చెప్పితే, నువ్వు ఆ వాక్యాన్ని త్రోసివేసి నువ్వు పెళ్లి చేసుకొని వేరే వాడితోనూ వేరే దాంతోనూ నువ్వు అక్రమ సంబంధం చేస్తున్నావంటే, అక్రమ సంబంధం పెట్టుకున్నావంటే నువ్వు నిజమైన క్రైస్తవుడువా, నిజమైన క్రైస్తవురాలువా? అది ఒక నింద నీ మీద, అది నింద. నువ్వు ఆ నిందను పోగొట్టుకోకుండా పాపం చేస్తూ దేవుడికి దశంభాగాలు ఇచ్చి, దేవుడికి కానుకలు ఇచ్చి, అలాంటి కానుకలు వ్యర్థం, వృధా. నీ బ్రతుకు మార్చుకో. ఫస్ట్ చేంజ్ యువర్ లైఫ్. మన బ్రతుకు మార్చుకోవాలి ఫస్ట్. అప్పుడు మాత్రమే దేవుడు అన్ని యాక్సెప్ట్ చేస్తాడు. మన బ్రతుకు మార్చుకోకపోతే ఏం ఉపయోగం? ఇది నింద. ఆ నిందలు మరి మీ మీద ఉన్నాయా? ఆలోచించండి. ఒక క్రైస్తవుడికి ఉండవలసింది ఏంటో తెలుసా? నిందలు లేకుండా, అంటే మనం పరిశుద్ధంగా ఉండాలి, మనం పవిత్రంగా ఉండాలి, మచ్చ లేకుండా ఉండాలి, దోషం లేకుండా ఉండాలి. మనలో ఎన్నున్నా అవన్నీ మనం వల్ల కాదు. అయినా కానీ పరిశుద్ధాత్ముని సహాయం అడగాలి. దేవుడు అదే చెప్పాడు కదా, నేను పైకి వెళ్ళినాక పరిశుద్ధాత్ముని మీకు పంపిస్తాను, ఆయన మీరు ఎలా బ్రతకాలో ఎలా నడవాలో ఆయన చెప్తా ఉన్నాడు. చెప్తున్నాడా లేదా? ఆయన చెప్తాడు. ఆయన చెప్పి అన్ని మనం త్రోసి వేసామనుకోండి, మనకే శిక్ష వచ్చింది. అంతేనా? 200 మీద వెళ్ళొద్దురా బండి మీద అంటాను, నేను వెళ్తాను అనుకో, కింద పడితే ఆడికే దెబ్బలు. మనకు కాదు, చెప్పటం మన బాధ్యత. వినటం వినకపోవటం వాళ్ళ ఇష్టం.
సువార్త ప్రకటించడం నా బాధ్యత. నా దేవుడు నాకు చెప్పాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడం, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడిన, నమ్మని వాడికి శిక్ష విధింపబడనని ఆయన చెప్పాడు. నేను వెళ్ళి సువార్త ప్రకటిస్తాను. వినటం వినకపోవటం నీ ఇష్టం. విన్నావా, విని మారు మనసు పొందావా, ఓకే. వినలేదా, తోసివేసావా, నో ప్రాబ్లం. నీ గురించి ప్రార్థన చేస్తాం అంతే. నీకు శిక్ష రావాలని కాదు, నువ్వు మారు మనసు పొందాలి అని చెప్పి అంతే. నిజ దేవుణ్ణి తెలుసుకోవాలి, సత్య దేవుణ్ణి తెలుసుకోవాలని చెప్పి నేను చేస్తాను అంతే. పిల్లాడు ఫెయిల్ అయ్యాడు అనుకోండి, మాస్టర్ కొడతాడు, కొట్టిన తర్వాత ఏం చేస్తాడు, దగ్గర తీసుకుని వాడికి మంచిగా చెప్తాడు. అలాగే దేవుడు కూడా దెబ్బలు పడతాయి కానీ ఆయనలోకి నడిపిస్తాడు. ఎంతమందో తెలుసా అండి అలా నడిపించిన వాళ్ళు, ఎంతమందో. అది జ్ఞాపకం. మరి మనం అందరం ఎలా ఉన్నాం? నిరపరాధులుగా ఉన్నావా? అందరం మంది ఈ లోకం మధ్యలో, ఈ వక్రజనం మధ్య ఎలా ఉన్నాం? నిరపరాధులుగా, అపరాధం చేయని వారుగా ఉన్నావా? కలంకం లేకుండా, మన ఆత్మలో కలంకం లేకుండా ప్రేమ చూపిస్తూ, అందరికీ ప్రేమ చూపిస్తూ, అందరికీ దేవుని వాక్యాన్ని వివరిస్తూ, అందరితో మంచుకుంటూ, అందరితో సమాధానంగా ఉంటున్నావా? మూడోది తర్వాత ఏంటి? అనింజులు, అంటే నిందలు లేకుండా ఉంటున్నావు. ఎవరైనా మన మీద నింద వేయటానికి వీలు లేకుండా, ఇది అట్లాంటిదిరా, ఇది ఈడు ఎట్లాంటిరా అనకుండా చర్చిలో ఎలా ఉంటున్నావో బయట కూడా అలాగే ఉంటున్నావా అనేది మనం పరిశీలించుకోవాలి. మనం పరిశీలించుకోవాలి. ఆ తర్వాత చూడండి, ఆ తర్వాత ఏమన్నాడు? సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అంటే దేవుని కుమారులగినట్లు అంటే సనుగులను సంశయములు మాని సమస్త కార్యములను చేయుడి. ఇప్పుడు సనుగులు ఎప్పుడు వస్తాయని చెప్పండి. సనుగులు అంటే ఏంటో చెప్తారండి. సనుగుతా ఉంటారు తెలుసా? మీ అత్తగారు మిమ్మల్ని ఏదో ఒకటి అన్నారు, మీరు ఆమెనేం అనలేరు. ఏం చేస్తారు మీరు? నోటు కొనుక్కుంటారు. అంతేనా? మీ ఆయన ఏదో ఒకటి అన్నాడు, మీరు ఏం అనలేరు. ఏం చేస్తారు? కొనుక్కుంటారు. ఇప్పుడు ఆడాల రాజ్యం అయిపోయింది కదండి. జస్ట్ జోక్లేండి. అదే భార్య భర్తని ఏదో ఒకటి అంది, భర్త ఏం చేయలేకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? నోట్లో సనుగుతారు, సనుక్కుంటూ ఉంటారు. ఇప్పుడు గొనుగుతూ ఉంటారు. అది గొనుగుతూ ఉంటారు. అంటే మన సనుగులను సంశయంలో మానాలంటారు. ఇప్పుడు నేను గంట కాదు 2 గంటల వాక్యం చెప్పా, ఏమవుతుంది మీ దగ్గర నుంచి? ఏంద్రీ పాస్టర్ గారు ఎంతసేపు చెప్తాడో అంటే ఆ స్థానంలో నేను కూర్చుని నేను అన్నా, అందుకని చెప్తున్నా. ఏంద్రీ పాస్టర్ గారు ఎంతసేపు చెప్తాడు? మా ఇంట్లో తినొద్దా ఏంది? గంటన్నర, ఏదో 40 నిమిషాలు వచ్చి ఒక కానుక వేసుకుని వెళ్ళిపోమంటే వెళ్తాం. గంటలు చెప్తాడు ఏంద్ర ఈయన. నేను చెప్పాను అప్పుడు, మీకు నిజంగానే సనుగులు వచ్చిందండి? మీకు రాదండి. ఇక్కడ ప్రాంతం మంచివాళ్ళు, మీరు నిజం చెప్తాం మంచివాళ్ళు, కానీ వస్తాయి, చాలా వస్తాయి. మీరు వినాలనే వాక్యం వినాలని ఆసక్తితో ఉన్నారు కాబట్టి మీకు ఏమైంది? ఎంతసేపు అయినా ఇచ్చే అయిపోద్ది. అదే వాక్యం వినకూడదు అనుకునే వాళ్ళకి ఏమనిపించింది? ఎప్పుడైపోద్దిరా బాబు అనిపించింది. అలాగే ఒకళ్ళు సనిగారండి. ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారో తెలుసా? ఇజ్రాయేల్ ప్రజలు సనుగుతా ఉన్నారు. ఏమని? ఐగుప్తు దేశం నుంచి దేవుడు కానాను ప్రదేశాన్ని తీసుకెళ్తుంటే ఏమని సనిగారో తెలుసా? సమాధులు లేవ్వా, నాకు తిండి లేదు, మాకు నీళ్లు లేవు, మాకు మాంసం లేదు. ఒక్క ఆదివారం మాంసం లేకపోతే ఎట్టయింది? ఏలాడు ఒక ఆదివారం మాంసం పెట్టలేదురా, మేము మర్చిపోయింది. ఏం చేస్తా? నాకు చికెన్ కావాలా, మొక్క లేనిదే ముద్ద దిగదు నాకు అంటవా? అంటే మనం వారానికి ఒక్కసారి ఆదివారం తెచ్చుకుంటాం కదా. ఒకవేళ తెచ్చుకోకపోతే ఇంకంతే, ఏదో కోల్పోయినట్టు ఉంటాం. అలాగే వాళ్ళు మాంసం లేదంట, మాంసం లేదు, అదేవిధంగా మంచినీళ్ళు లేవు, తిండి లేదని చెప్పి సనుగుతూ ఉన్నారు. సనిగారు, అక్కడక్కడ రాలిపోయి వచ్చారు చాలా మంది. దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు మనకు అవసరత లేని అని దేవుడు తెలుసా లేదా? మనకు లేవు అని దేవుడు తెలుసు. కానీ మనం ఏం చేయాలి? విశ్వాసంతో ప్రార్థన చేయాలి. విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇస్తాడు. 10 అద్భుతాలు చేసి వాళ్ళు ఏమి లేకుండా ఉట్టి చేతులతో దేవుడు ఊపుకుంటూ, అంటే ఆయన వీళ్ళు ఏమి ఆయుధాలు పట్టుకోకుండా, యుద్ధాలు చేయకుండా క్షేమంగా అక్కడ తీసుకెళ్తే, అక్కడ తీసుకెళ్ళిన దేవుడు వీళ్ళకి తిండి ఆహారం చూసుకోరా?
చూసుకుంటాడు. అయినా కానీ వీళ్ళు ఏం చేశారు తెలుసా, నాకు అది లేదు, నాకు ఇది లేదు అని సనుక్కుంటూ ఉండేసరికి వాడు దేవుడు అన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళ సనుగుల వల్ల వాళ్ళు ఏం చేశారు, చనిపోయారు. ఎండుటాకుల వల్ల రాలిపోయారు సనుగుల వల్ల. మరి మనం కూడా సనుక్కుంటున్నామా? దేవుని మీద మనం సనగొద్దు. ఎందుకంటే దేవుడు తగిన సమయం అందు మనకు అన్నీ ఇస్తాడు, మనకు అన్నీ ఇస్తాడు. మీరు అనుకుంటారేమో నాదే ఒక వింత, నా జీవితం ఒక వింత, నేను ఇంతవరకు ఇట్లా ఉంటానని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ దేవుడు నన్ను ఎలా నడిపించాడో తెలుసా? ఎక్కడ తెనాలి, ఎక్కడ తెలదేవరపల్లి, అక్కడ టీనే, ఎక్కడ టీనే, ఎక్కడ అది ఎక్కడ ఇది తెలియదు. దేవుడు ఎక్కడ నడిపిస్తాడో తెలియదు, ఆయన నడిపించాడు. మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరుగుతాయి అన్న వాళ్ళందరూ ఆమె చెప్పండి. తప్పకుండా జరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ పిల్లలు మంచిగా ఇక్కడ చదవట్లేదు అనుకుంటారు, వాళ్ళే పెద్ద నాకు అవుతారేమో. ఎవరో కాదండి, ఇక్కడ మన బెంజమినే ఉన్నాడు, ఇక్కడ మా సాక్షి చెప్తాడు, ఇదివరకు ఎట్లా ఉండేవాడిని అన్నా నేను, చదువు అంటే దూరం, ఆమెడ దూరం. మనవాడు క్రికెట్ బాగా ఆడతాడు, దేవుడిని అడిగాడంట క్రికెట్ కావాలయ్యా అని. దేవుడు ఏం చేశాడు, పక్కన నెట్టి చదివిచ్చాడు. చదివిచ్చిన తర్వాత ఇప్పుడు బీటెక్ థర్డ్ ఇయర్, సెకండ్ ఇయర్ కదా, అయిపోయింది. మంచిగా చదువుకుంటున్నాడు, మంచిగా చదువు అది పక్కన పెట్టేశాడు చదువు. ఇప్పుడు అంటున్నాడు, ఇందాక కార్లో అంటున్నాడు, అన్న ఇదివరకు నేను అలా ఉండి అసలు ఇట్లా అవుతాను ఎక్స్పెక్ట్ చేయలేదు. అదే దేవుడు, అలా చేయనప్పుడే దేవుడు. అదే అంటే అలా నువ్వు చేస్తే ఆయనకి నీకు తేడా ఏముంది? చెయ్యలేదు కాబట్టి నువ్వు చేయలేవు, నువ్వు మనిషివి, దేవుడు చేయగలడు. అరా పిచ్చోడా, నీ సంగతి నాకు తెలుసురా, నేను ఎలా నడిపిస్తే నువ్వు దగ్గరకు వస్తావు నాకు తెలుసు, వస్తావు తప్పకుండా. అదే ఇక్కడ దేవుడు అన్నాడు. అంటే ఎలా ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి, ఆయనకి అన్నీ తెలుసు. అందుకని మనం ఇక్కడ కూర్చున్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? దేవుని మీద సనగకూడదు, దేవుని మీద సనగకూడదు. నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, ఆమెకి బిల్డింగ్ ఇచ్చావు, నాకు బిల్డింగ్ ఇవ్వలేదు. నీకు ఇచ్చే రోజు ఉందా? ఎందుకు టెన్షన్ పడతా? ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. టెన్షన్ పడితే పొద్దుగూకిద్దా? దాని టైం దానికి ఉంది, నీకు కూడా సమయం ఉంది. ఆ సమయం వరకు నువ్వు వేచి చూడాలంతే. అన్నం ఉడకటానికి కూడా ఒక 20 నిమిషాలు పట్టిద్ది. 20 నిమిషాలు కాకుండా నాకు ఆగ్రహం అని చెప్పి తీసేసి 10 నిమిషాలు తిన్నావు అనుకో, ఉడికినట్టు కడుపు నొప్పి వచ్చింది. అట్లాగే నీకు ఒక సమయం ఉంది, ప్రతిదానికి సమయం కలదు. ఆకాశం క్రింద జరుగు ప్రతి క్రియకు సమయం కలదు అని ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయంలో చెప్తున్నాడు. ప్రతి దానికి సమయం కలదు. అలాంటి సమయం వరకు నువ్వు వేచి చూడాలి, కానీ దేవుని మీద సనగకూడదు, దేవుని మీద గుణకూడదు. అది ఎత్తేంది అని చెప్పి అది జ్ఞాపకం ఉంచుకోండి. ఇవన్నీ ఎలా ఉండాలి? ఇక్కడ చూసారా, ఇవన్నీ మనకు అలా సంశయములు మాని ఏమవ్వాలంట? సంశయములు మన సమస్త కార్యములు చేయడు. ఏ కార్యములు చేయాలి? పైన చెప్పే కార్యాలు. నిరపరాధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి, నిష్కలంకులుగా ఉండాలి, అనింద్యులుగా ఉండాలి. ఇవన్నీ కార్యాలే కదా. ఆ కార్యాలన్నీ నువ్వు దేవుని కోసం చెయ్యాలి. సనుగులు మాని, సంశయాలు మాని. నువ్వు ఇస్తే ఇస్తాడు అనే బోధ తప్పు. నువ్వు నాకు 100 ఇవ్వు, దేవుడు నీకు 1000 ఇస్తాడు. ఏమివ్వడు. నేను చిన్నప్పుడు అండి ఒక ఆయన చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఒక ఆవిడ ప్రార్థన చేసిందంట. ఏమని? అయ్యా నువ్వు నాకు 5000 ఇస్తే నీకు 500 ఇస్తాను ఏదో అనుకుందంట. మరి అదే గుర్తులేదు కాబట్టి అదే లైన్ నాకు గుర్తుంది. 5000 ఇచ్చాడంట, 500 వచ్చినాయి. నేనేమనుకున్నాను, సరే అయితే దేవుడు 5000 ఇస్తే 500 ఇచ్చాడు కదా. 500 ఇస్తే 500 ఇస్తానంటే 5000 ఇచ్చాడు కదా. నేను కూడా ఏం చేస్తానంటే, నా దగ్గర 50 రూపాయలు ఉన్నాయి. అయ్యే ఇంకేం లేవు. పాస్ అప్పుడు ఎంత ఇస్తారండి బస్కి అట్లా వెళ్తానికి? 50 రూపాయలు ఉన్నాయి. 50 రూపాయలు ఇస్తే 50 రూపాయలు దశంభాగం ఉంది ఎంత? అదే 50 రూపాయలకి దేనికి దశంభాగం? 500కి. 50 ఇస్తే 500 ఇస్తాడు అనుకున్నా. 50 మొత్తం వేసేసా, 500 రాలా. 500 రాలా. అలాంటి బోధ కాదు. నువ్వు ఇస్తే ఇచ్చేది నేను దేవుడు. నువ్వు ఇస్తే పెట్టిద్దా అమ్మ? నువ్వు ఇచ్చిన ఇవ్వబోయి నువ్వు ఆ తల్లివి పెట్టిద్ది మొత్తం అంతే. అలా విధంగా నువ్వు ఇచ్చిన దేవుడు ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. అయినాగా నువ్వు ఇంత ఇస్తేనే ఇస్తా, నువ్వు ఎంత ఇస్తేనే నువ్వు ఇవ్వు, అప్పుడు ఇస్తా. ఏంది బేరం? ఇదేమన్నా
ఏ బేరం ఇది? కొట్ల వ్యాపారమా? 10 రూపాయలు ఇస్తే ఒక 10 రూపాయలు సబ్బు రావడానికి కాదు. నువ్వు ఇచ్చిన పైన దేవుడు ఇస్తాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ మనసు నాకు ఇవ్వమంటున్నాడు. ఐ వాంట్ యువర్ హార్ట్. నీ మనసు నాకు కావాలి. ఐ డోంట్ వాంట్ యువర్ మనీ. నీ మనీ నాకు అవసరం లేదు. నీ హృదయం మాత్రమే నాకు ఇవ్వు. నీ హృదయం నాకు ఇవ్వు అంతే అని దేవుడు అంటా ఉన్నాడు. అది అలాంటి బోధ కావాలి మనకి. దేవుడు కూడా అదే చెప్తున్నాడు అండి. ఆలోచించండి. దేవుడు ఒక కార్యం చేయమన్నాడు, ఒక పని చేయమన్నాడు అంటే దాంట్లో సనగొద్దు. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు మీరు అన్ని సెట్ చేసి పెట్టారు. సనుగుతూ చేశారా? ఇష్టపూర్వకంగా చేశారా? ఇష్టపూర్వకంగా చేశారు. సనుగుతూ చేశారు. ఏమైనా ఉపయోగం ఉందా? ఏమిలే. ఇష్టపూర్వకంగా చేస్తే దేవుడికి మహిమ. అంటే దేవుడికి మహిమ. దేవుడు మీ పనిని కూడా చూస్తాడు. చూసి ఒకానొక సమయం ఉంది. ప్రతిదానికి సమయం కలదని చెప్పే కదా. ప్రతిదానికి, వర్షానికి, ఎండకి, అన్నిటికీ సమయం ఉంది. ప్రతిదానికి సమయం ఉంది. ఆ సమయాన్ని బట్టి దేవుడు మీకు ఏం చేస్తాడు? ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఇచ్చినా ఇవ్వకపోయినా మన దేవుడు మన కోసం ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు అంతే. చాలదండి. మన కోసం ఎవరండి ప్రాణం పెట్టేదండి? లక్ష్మణ్ గారు ఎవరు పెడతారు మన కోసం? ఎవరు పెట్టరు. మన బంధువులు పెట్టరు, మన స్నేహితులు పెట్టరు. ఎవరు పెడతారు? ఎవరు పెట్టరు? దేవుడు మన కోసం ప్రాణం పెట్టి. అది చాలదండి మనకే. చాలంతే. ఆయనే పోషిస్తాడు. ఆకాశ పక్షులు చూడు, విత్తవు, కోయవు, పొట్టలో కూర్చుకునవో, వాటిని పోషించట్లేదా అన్న దేవుడు మనల్ని పోషించడా? తప్పకుండా నీకు అవసరతలు అన్నీ దేవుడు తీరుస్తాడు. ఆయనకు తెలుసు అన్నీ. నీకు ఏ సమయంలో ఏది ఇవ్వాలో, ఏం చేయాలో అది ఎంత ఆయనకే తెలుసు. అన్నీ ఆయనకి తెలుసు. ఆయన ఇస్తాడు. మీరు మాత్రం సనగాల్సిన అవసరం లేదు. దేవుని పని మాత్రం నిష్కలంకంగా, అంటే మనసు పూర్తిగా సనుగులు లేకుండా చేయండి. దేవుడు గొప్ప కార్యం మీ జీవితంలో చేయబోతున్నాడు. హల్లెలూయా. తర్వాత వాక్యం ఏముందండి? తర్వాత చూడండి, ఎక్సలెంట్ వర్డ్ ఇది, నాకు చాలా ఇష్టం. చూడండి 16. అట్టి జనము మధ్యను, ఏ జనము? వక్ర జనము. ఈ లోకం మధ్యన మీరు ఎలా ఉన్నారు? మీరు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అర్థమైందండి మీకు? అట్టి వారి మధ్యను, ఎవరో ఈ లోకం మధ్యను, ఈ వక్ర జనము మధ్యను ఎట్లా ఉన్నారయ్యా అంటే, జీవవాక్యం ఏంటి? బైబుల్. జీవవాక్యమును చేతబట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారంట. హల్లెలూయా. లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారంట. ఫస్ట్ చూడండి, జీవవాక్యమును చేతబట్టుకున్న తర్వాత లోకమందు మీరు ఎలా కనబడుతున్నారు? జ్యోతుల వలె కనబడుతున్నారు. ఆయన ఏమన్నాడు? యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్దనుండును, దేవుడే వాక్యమై ఉండును, ఆ వాక్యమే శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన కొరకు వచ్చున్నాడు. ఆయనలో జీవం ఉండిన, ఆ జీవము సమస్త మనుషులను వెలిగిస్తూ ఉంది. ఉందా లేదా? అది జీవవాక్యం. ఆ జీవవాక్యాన్ని మనం ఏం పట్టుకున్నాం? పట్టుకున్నాం లేదా? పట్టుకున్నాం. ఆ జీవవాక్యం మనం చేతబట్టుకున్నాం. నేను ఈ లోకమునకు వెలుగు గనక మీరును లోకమునకు వెలుగై ఉన్నారని వాక్యం చెప్తుంది. మనం వెలుగు కదా? వెలుగేనా? మరి నాలో కాంతి రావట్లేదే. నాకు కనపడకపోవచ్చు, దేవుని కనపడిద్ది, అపవాది కనిపించింది. మనం జీవవాక్యమును చేతబట్టుకున్నాం. ఆ జీవాన్ని మనం తెలుసుకున్నాం. జీవం అంటే ఏంటండి? బ్రతుకున్న వాటిలో జీవం అంటారు కదా. మనందరిలో ఇప్పుడు జీవం ఉందా లేదా? కుక్క పిల్లల్లో జీవం ఉందా లేదా? అంటే ఇది ప్రాణం అంతే. ఇంకొక ప్రాణం ఉందా మనకి? ఆత్మ. మిగతా జంతువుల్లో లేదు, మనిషిలో మాత్రమే ఆత్మ అనేది ఉంది. ఆత్మ నశించిపోకుండా ఉండటానికి ఆయన వచ్చాడు. మన శరీరం నశించిపోకుండా ఉండడానికి మనం ఏం చేస్తాం? 3 పూటల తింటాం. పొద్దున టిఫిన్, 3 పూటల అన్నం, అదే ఏదో ఒకటి తింటారు కదా. తర్వాత మధ్యలో సాయంత్రం స్నాక్స్, మళ్ళా టీ, రాత్రి పడుకునేటప్పుడు అది, మొత్తం అట్లా అన్ని చేస్తున్నాం. శరీరం నశించకుండా, మరి ఆత్మ నశించిపోకుండా ఉండడానికి. సరే, ఇక్కడ ఏమన్నాడు? జీవవాక్యమును చేతపట్టుకొని. మనం ఈ వాక్యాన్ని చేతపట్టుకున్నావు లేదా? చెప్పరే, చేతపట్టుకున్నావు లేదా? పట్టుకున్నావు. మరి దాని ప్రకారం నడుచుకోవాలి. రెండోది, ఇప్పుడు లోకమందు జ్యోతుల వలె అంటున్నారు. జీవవాక్యాన్ని చేతపట్టుకున్నావు, జ్యోతుల వలె వెలగాలంటే. ఇప్పుడు జ్యోతుల వలె వెలగాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా. మరి పొయ్యి వెలగాలంటే ఏముండాలి? నిప్పు ఉండాలి, పొయ్యి ఉండాలి. గ్యాస్ పొయ్యి వెలగాలంటే గ్యాస్ ఉండాలి ఫస్ట్. కిరోసిన్ ఉండాలి కదా. కట్లు ఉండాలి కదా.
అంటే ఇక్కడ చూడండి 3 ఉండాలి, ఉంటేనే వెలుగుద్ది. అలా అదే విధంగా మీరు వాక్యాన్ని చేతబట్టుకోవాలి, అదే విధంగా పరిశుద్ధాత్మను పొందుకోవాలి, అదే విధంగా ప్రార్థన వాక్యం ప్రతిసారి చేస్తున్నప్పుడు అప్పుడు నిప్పది. ప్రార్థన వాక్యం ఏందో తెలుసా? నిప్పు. నిప్పు ఉంటే పరిశుద్ధాత్మను మనం ఇంకా బలంగా ఏం చేస్తాం? బలంగా ఇంకా అభిషేకపడతాం మనం. ఆ వాక్యమే చప్పబడిపోతే ఏమైంది? నీళ్ళిపోతే ఏమైంది? ఆరిపోద్ది. అట్లాగే ఒకరోజు వాక్యం 2 రోజులు చదవలేదు, వారం రోజులు చదవలేదు, ఇంక లోకంలో తిరిగావు అయిపోయింది. ఆదివారం చర్చికి రాలేదు, వాక్యం ధ్యానం చేయలేదు, వారం రోజులు ప్రార్థన మానేసు, 8వ రోజు నువ్వు ప్రార్థన చేయలేవు, ఇంకా వాక్యం చదవలేవు. సాతాను ఏదో ఒకటి వచ్చేసిద్ది. ఎప్పుడు చేస్తావు తెలుసా? 8వ రోజు ప్రార్థన. మళ్ళీ నీకు దెబ్బ పడినప్పుడు వెనకొస్తావు, మళ్ళీ అప్పుడు కూర్చొని ప్రార్థన చేస్తావు. అలా కాదు. జీవుడు ఏమంటున్నాడు ఇక్కడ? మీరు జీవవాక్యమును చేతబట్టుకుని జ్యోతుల వలె ఉండాలంట. జ్యోతి వెలగాలి. ఆరిపోతే ఏం ఉపయోగం లేదు. నువ్వు వెలగాలి, వెలిగి 10 మందిని వెలిగించాలి. ఒక కట్టె ఉంది, ఇంకో దాంట్లో వెలగాలంటే మళ్ళీ అగ్గిపుల్ల అవసరంలా మనకి. ఆ కట్టె తీసుకెళ్ళి దాంట్లో పెడితే అది కూడా ఆటోమేటిక్ ఏమైద్ది? వెలిగిద్ది. అంతే. మనం కూడా అలా వెలగాలని దేవుడు చెప్తున్నాడు. అంతే. మీరు జీవవాక్యాన్ని చేతబట్టుకుని జ్యోతుల వలె కనపడుతున్నారు. మీరు వెలగాలంటే జీవవాక్యాన్ని చేతబట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత మీరు వెలుగుతాం. మీరు వెలిగి లోకాన్ని కూడా మీరు వెలిగించాలని దేవుడు వాక్యం స్పష్టంగా చెప్తుంది. మరి మీరు ఈ లోకాన్ని వెలిగిస్తున్నారా లేదా? నేను ఫస్ట్ ఎవరి గురించి చెప్పాను? విలియం కేరీ గురించి చెప్పాను, అలెగ్జాండర్ డఫ్ గురించి చెప్పాను, పండిట్ రమాబాయి గురించి చెప్పాను, ఇంకా చాలా మంది చెప్పాను. వాళ్ళందరూ వెలిగారు కాబట్టి మనల్ని వెలిగించగలిగారు. వాళ్ళందరూ దేవుని వాక్యాన్ని చేతబట్టుకున్నారు కాబట్టి, ఆ జీవవాక్యాన్ని చేతబట్టుకొని వాళ్ళు వెలిగి ఉన్నారు కాబట్టి, ఆ జీవవాక్యాన్ని మనకు కూడా అందించి మనల్ని కూడా వెలిగించారు. హల్లెలూయా. ఇది సర్వసత్యం. ఎస్టర్ చెప్పితే జరిగేది కాదు, అది సర్వసత్యం. వాళ్ళు వెలిగారు, మనల్ని వెలిగించారు. మనం వెలగాలి, ఎదుటి వ్యక్తిని వెలిగించాలి. మనం దేవుడే జ్యోతి అంటే నేను జ్యోతిని కాదయ్యా, ఆరిపోతానంటే ఎట్లాగా? దేవుడు చెప్తున్నాడు, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నువ్వు లోకానికి వెలుగు. చెప్పండి, నేను ఈ లోకానికి వెలుగు. గట్టి చెప్పండి, నేను ఈ లోకానికి వెలుగు. నేను జ్యోతుల వలె వెలుగుతాను. వెలుగుతారా లేదా? వెలగాలి. ఆరిపోయేది కాదు ఈ జ్యోతి. ఏదో ఈ గాలిలో పెట్టిన తర్వాత, గాలిలో పెడితే ఏమై జ్యోతి? ఆరిపోద్ది. మన జ్యోతి ఆరిపోదు. పాపుల మధ్యలో ఉన్నా కానీ పాపం అంటించుకున్నా ఉన్నాడు యేసుక్రీస్తు వారు. అలాగే పాపుల మధ్యలో ఉన్నా కానీ వారికి మనం వెలుగుగా కనబడి వారిని కూడా మనం మార్చాలండి. వారిని కూడా దేవుడి సన్నిధిలో నడిపించాలండి. దానియేలు అందరి మధ్యలో ఒక్కడే ఉన్నాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దానియేలు 4. అయినా కానీ వాళ్ళని ఏం చేయలేకపోయారు. వాళ్ళు వెలిగారు. యేసేపు పాపుల మధ్యలో ఉన్నాడు, కానీ యేసేపు ఉన్న విశ్వాసాన్ని వాళ్ళు పోగొట్టలేకపోయారు. అది విశ్వాసం అంటే, అది వెలగటం అంటే. అలా వెలగాలి మనం. అలా వెలిగి అనేకులను వెలిగించాలండి. అనేకులు వెలిగించాలి. నిజంగా మనం వెలుగుతున్నావా? దేవుని కోసం నువ్వేం చేస్తున్నా? బాగా చదవాలనుకుంటే చదివేసి, ఎంబీబీఎస్ అలా చేసి దేవుని ప్రేమను చూపించు. చాలామంది ఉన్నారండి పాస్టర్ల గారు. వాళ్ళు ఒక పక్క సేవ చేస్తూ ఇంకో పక్క ఏంటంటే హాస్పిటల్స్ పెట్టారు. ఆయన పేరు ఏదో ఉంది. హాస్పిటల్స్ పెట్టి స్త్రీల కోసం ప్రత్యేకమైన, అంటే ఫ్రీ వైద్యం. చాలా వరకు చాలా మంది ఉన్నారండి. నువ్వు ఐఏఎస్ అయ్యావా? లంచం తీసుకోకుండా బ్రతుకు. లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగాలు చేసావు, లంచం తీసుకోకుండా బ్రతికి, నిజాయితీకి బ్రతికి దేవుడికి నువ్వేం చేయాలి? సాక్షిగా ఉండు. అది వెలగటం అంటే. అనుకున్నావా? అది జ్ఞాపకం ఉంచుకోండి. మరి మీరు వెలుగుతున్నారా? జ్యోతుల వలె వెలుగుతున్నారా అని ఆలోచించండి. యాకోబు రాసిన పత్రిక 1:18. కానీ మనల్ని ఎంచుకున్నాడు కాబట్టి మనం జ్యోతుల వలె వెలగాలంటున్నాడు. నిన్ను నన్ను ఎంచుకున్నాడు కాబట్టి మనం జ్యోతుల వలె వెలగాలి అని ఇక్కడ వాక్యం అనేది స్పష్టంగా చెప్తుంది. మరి మీరు ఆలోచించండి, మనం వెలుగుతున్నావా? మనం వెలగట్లేదా? మన క్రియలు బట్టి మనం వెలుగుతామండి. తెలుసా? మన క్రియను బట్టి. గవర్నమెంట్ ఆఫీసులో లంచం తీసుకోలేదు, నువ్వు నిజాయితీగా బ్రతికావు, నువ్వు నిజంగా వెలిగావు. అతను నిజంగా నీతిపరుడురా. అతను నిజంగా ఈజ్ ఎ ట్రూ క్రిస్టియన్. బైబిల్ ఉన్నట్టు పాటిస్తున్నాడు. ఆయన నిజమైన భక్తుడు.
నిజమైన క్రిస్టియన్ ప్రతి దాంట్లో నిజాయితీ, ప్రతి దాంట్లో నీతిగా బ్రతకటం, ప్రతి దాంట్లో నిజాయితీగా బ్రతకటం. ఆలోచించండి మరి మనం ఎలా ఉన్నాము. కానీ దేవుడైతే మీరు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు అంటున్నాడు. మరి అలా కనపడాలి అంటే జీవవాక్యాన్ని చేతబట్టుకోవాలి మీరు. అలా పట్టుకొని అందులో ఉన్న లోతైన సత్యాన్ని ధ్యానం చేసుకున్న తర్వాత అప్పుడు మాత్రమే మీలో వెలుగు అనేది వస్తుంది, వెలుగు నింపబడుతుంది, ఇంకా బలంగా వెలుగుతామని చెప్పి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి వెలగండి, వెలిగి 10 మందిని వెలిగించండి. మరి వెలిగిస్తారా వెలిగిరా? నేను వెలిగిస్తానన్నాళ్ళు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మనం వెలగాలి, 10 మందిని వెలిగించాలని చెప్పి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.